ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ని ఇంటర్వ్యూ చేస్తానండి నేను. ఎందుకంటే అది ఇండస్ట్రీలో ఉన్న నాకే సర్ప్రైజింగ్. అలాంటి వింతలు విశేషాలన్నీ నాకు 2015, 14 ఆ టైంలో చూపించిన వ్యక్తి మెగాస్టార్తో అక్కడ దాకా ప్రయాణం చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే చిరంజీవి అనే ఒక పేరుకి మెగాస్టార్ తగిలించినప్పుడు వీళ్ళు పుట్టి కూడా ఉంటారో లేదో కూడా తెలియదు. అలాంటి వీళ్ళు చివరికి చిరంజీవి గారు అనే పేరుతోని ఎక్కడికక్కడ ఏదో ఒక ట్రావెల్ చేస్తూ ఉంటున్నారు. ఎలా ఇది సాధ్యమవుతుంది అనేది ఇట్లాంటి అనేక క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. అతను ఎవరో కాదు, అతను డైరెక్టర్ అందామా, రైటర్ అందామా, ఒక యాక్టర్ అందామా, ఇలా రకరకాల మల్టీ ఫేసెస్ పెట్టుకుని మన ముందు ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు, తిడతా ఉంటాడు నన్ను ఎస్పెషల్లీ. అందుకే ఆయన పిలిచి నేను తిడదామని చెప్పి ప్రిపేర్ అయ్యాను. హాయ్ గవిరెడ్డి గారు, హౌ ఆర్ యూ? సూపర్ అండి, సూపర్. నేను ఫస్ట్లో ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను ఇంకొక ఫీల్డ్ గురించి ఎప్పుడు కుళ్ళుకునేవాడిని కాదు. కానీ మిమ్మల్ని చూసి ఒక హీరో సూపర్ టాలెంట్ డార్లింగ్, అసలు మామూలు కాదు, అది ఇది అని చెప్పి చెప్తా ఉంటే ఏంటి ఇతని గురించి ఇంత చెప్తున్నారని చెప్పి నేను వెనకాల తిరుగుతూ ఉండేవాడు. ఆ హీరో ఎవరై ఉంటారంటావు? అది సాయి కుమార్ గారు. ఎందుకంటే అప్పుడు మీరు ఇంకా డైరెక్టర్ కూడా అవ్వలేదు. నాకు తెలిసి ఒక రైటర్కి ఒక స్టార్డమ్ తీసుకొచ్చిందంటే త్రివిక్రమ్ గారే. అంటే ఈ జనరేషన్, అంతకు ముందు ఎవరున్నారు అనే తర్వాత మాడితే నాకు ఈ జనరేషన్లో మాత్రం త్రివిక్రమ్ గారు అబ్బా అనుకునే ఒక ఫీలింగ్ ఉండింది. ఆ తర్వాత వచ్చిన జనరేషన్స్లో అనిల్ రావుపూడి గారు, అంటే నాకు కొద్దిగా మీకంటే ముందు పరిచయం. అనిల్ రావుపూడి గారు తర్వాత బ్యాచ్లో వచ్చిన వాళ్ళు ఫస్ట్ టకా అని ఆడ తిరిగిన గవిరెడ్డి ఇట్లా వచ్చేది. మీ ఫ్రెండ్స్ బ్యాచ్ గవిరెడ్డి అంటారేమో. ఎస్, అసలు ఫస్ట్ అసలు మీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నిజంగా వైట్ పేపర్ లాగా వచ్చాను. ఫస్ట్ మీ గురించి చెప్పండి నాకు. నా పేరు గవిరెడ్డి శ్రీను, మాది వైజాగ్ డిస్ట్రిక్ట్ నర్సీపట్నం దగ్గర ఒక విలేజ్. పూరి జగన్నాథ్ గారి ఇన్స్పిరేషన్తో వచ్చాను. డైరెక్టర్ అవ్వాలని కోరిక, బట్ చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే పిచ్చి, చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాం. సో అలా అక్కడ నుంచి పూరి గారు డైరెక్టర్ అయిన తర్వాత కొంచెం ఇన్స్పిరేషన్ అయింది. ఇండస్ట్రీకి రావాలని ధైర్యం వచ్చింది. ఎందుకంటే మా ఊరు పక్కన ఏంటంటే మనం కూడా అవ్వచ్చు కదా, ఈజీ అని ఫుల్ అనిపిస్తుంటుంది. అలా ఎంట్రీ ఇచ్చాం అనమాట. ఈజీ అనిపిస్తుంది కానీ ఇక్కడికి వస్తే వచ్చాక కదా తెలుస్తుంది అసలు సినిమా ఏంటి అనేది. కానీ అందులో కూడా ఒక బ్యూటీ ఉంది. ఎక్కడున్నా ఏం చేసినా పూరి గారు చెప్పినట్టు ఒకసారి సినిమాని ముద్రపడ్డాక సినిమాలోనే ఉంటాం కదా, వేరే దారి లేదు. దారి వెతకలేము. కానీ మీ విషయంలో ఫస్ట్ ఒక నెగిటివ్ క్వశ్చన్ అనకూడదు అనొచ్చో తెలియదు కానీ పర్లేదు, నెగిటివ్ నుంచి అది పాజిటివ్కి వెళ్దాం. అది ఏం లేదు, అంటే నా ఉద్దేశం అది నెగిటివ్ అని కాదు. మీరు చేసిన ఫస్ట్ 2 సినిమాలు కూడా విపరీతమైన పబ్లిసిటీని పొంది థియేటర్ దగ్గరికి వచ్చేలాకే మీరు అనుకున్న రేంజ్ హిట్ అవ్వలేదే అనేది నాకు ఫీలింగ్. హిట్ అవ్వలేదు అదే చెప్తున్నా. అప్పుడు అంటే అసలు వీళ్ళందరూ ఏ ధైర్యంతో ఇలా వస్తారు, ఇలా హిట్ కాకుండా కూడా ఎలా బతకగలుగుతారు అనేది నాకు ఎప్పటి నుంచి ఉన్న క్వశ్చన్. దానికి ఆన్సర్ చెప్పే ముందు అసలు ముందే ఒక పడిపోయినప్పుడు మళ్ళీ కెరటం పడి లేకటం అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మళ్ళీ మీరు వచ్చి ఇట్లా నించున్నప్పుడు అరే అమ్మ వీళ్ళు భలే ఎలా చేస్తున్నారా బాబు, నిజంగా పూరి గారు చెప్పింది నిజమేనా అనిపిస్తుంది కొంతమందిని చూసినప్పుడు. దీనికి చెప్పండి ఇప్పుడు. సో పర్టికులర్గా అంటే ఫస్ట్ సినిమా చేసే టైంకి సినిమా సక్సెస్ అయితే ఎలాంటి రిజల్ట్ వస్తుంది, ఫెయిల్ అయితే ఎలాంటి రిజల్ట్ వస్తుంది, ఇవన్నీ నాకు తెలియదండి. వచ్చాను, పని చేశాను, కథ రాసుకున్నాను, డైరెక్టర్ అనుకున్నాను, డైరెక్టర్ అయిపోయాను. దానికోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాను, హానెస్ట్గా అంతే. సో దాని తర్వాత ఫస్ట్ సినిమా అయిన తర్వాత నాకు తెలియని మ్యాటర్ ఏంటంటే రివ్యూ అనేది ఒకటి ఉంటుంది, దానివల్ల ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో ఎంత ఉంటుంది అనే విషయం నాకు సినిమా తర్వాత తెలిసింది. అంటే నేను అంత ఎఫెక్టివ్గా పని చేసుకుంటూ వెళ్ళాను. వచ్చిన కొత్తలోనే అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడం, ఇంకొక దగ్గర రైటింగ్ అసిస్టెంట్గా జాయిన్ అవ్వడం, ఓన్లీ తెలిసింది మనం డైరెక్టర్ అవ్వాలంతే, కరెక్ట్ టార్గెట్. కానీ ఇప్పుడే నేను ఈ మధ్య కొంతమంది డైరెక్టర్స్తో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కళ్ళది ఒక పర్సనల్ ఫీలింగ్ మాత్రం ఎఫెక్టెడ్ బై ద రివ్యూ. నిజమా అండి అది? 100% నిజమా? ఎందుకంటున్నానంటే సో మనకు తెలిసిన అంటే ఇప్పుడు నాకు కొన్ని సినిమాలు బాగున్న సినిమాని ఎవడు ఆపలేడు, బాగుంటే సినిమా కంటెంట్ ఉంటే దమ్ముంటే దాన్ని ఎవడు ఆపలేడు అనేది కూడా అసత్యమా? అలా నేను లేదు, అది కూడా నిజమే, రెండు నిజమే. అంటే ఇప్పుడు బట్ అనుభవించాం కాబట్టి నాకు తెలిసి ఉండొచ్చు పర్సనల్గా. ఇప్పుడు ఆ రెండోది కూడా నిజమే, అది రివ్యూతో సంబంధం లేకుండా సెన్సేషనల్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. కరెక్ట్. అలాగే రివ్యూ వల్ల బాగున్న సినిమాని కూడా డ్యామేజ్ అయిన విషయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రాక్టికల్గా మనం రెండు మాట్లాడాలి. కరెక్ట్. సో అందులో ఇది గొప్ప, ఇది జరుగుతుందా జరగకపోవడం ఏం లేదు. సో పర్టికులర్గా అంటే నా వరకు నాకు ఎఫెక్ట్ అనిపించింది.
ఎందుకంటే నా సినిమాని ఇంకొకటి కోణంలో నేను చూసి రాయలేను. కరెక్ట్. సో నా సినిమా, నాకు తెలిసిన సినిమా నేను చూస్తా. అది జనాల వరకు వెళ్ళి జనాలు ఎలా రిజెక్ట్ ఇస్తారో తెలియలేనప్పుడు బయట ఈవెన్ నేను కూడా రివ్యూ చదివితే సినిమా పరంగా నా ఒరిజినల్ జడ్జిమెంట్ కన్నా పర్సనల్ రివ్యూ జడ్జిమెంట్ నేను కూడా నమ్ముతున్నా. తెలియకుండా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఇంత సినిమా చూసిన ఇంత తెలిసిన మనమే సినిమాకి వెళ్ళలేదంటే పలానా రివ్యూ చూస్తామంటే చూశాక అవతల వ్యక్తి రాసిన వ్యక్తి ఒపీనియన్ నుంచే మనం ఎక్కించేసుకుంటున్నాం సినిమా. అవును, ఒక 50 మంది రివ్యూస్ ఉంటాయి, 50 రకాలుగా ఉంటాయి. వాటిలో దేన్ని మీరు పరిగణలో తీసుకుంటారు? అంటే పరిగణలో అదే అన్నా, సినిమా బాగాలేదన్న పరిగణన ఎక్కువ ఉంటుంది అన్న. బాగాలేదు బాగుంది రెండు పరిగణలు ఉన్నాయి కదా, రైట్. రెండిట్లో ఏదైనా మనం తీసుకుంటాం కదా. ఎక్కువ మంది బాగాలేదు అన్నప్పుడు దేనికి తీసుకుంటాం? సరే, ఇప్పుడు ఒక ప్రశ్న నేను మీకు, పుష్ప సినిమా బాగుందా బాగాలేదా? నాకు చాలా పర్సనల్ నచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఒక రివ్యూ రైటరు అసలు అది సినిమానే కాదు, పుష్ప అల్లు అర్జున్ ఏంటి అలా ఉంటాం, రంగస్థలంలో రామ్ చరణ్ నటించిన దానిలో చివరి కొస కూడా రంగస్థలంలో సున్నా కూడా ఈ సినిమాకి సంబంధం లేదని చెప్పి రాసిన రివ్యూలు ఉన్నాయి. అట్లా అని అవి ఆగుతాయా? అదే ఇందాక మనం అన్నాం చూసారా, బాగాలేదన్న దానికి ఉన్నాయి, బాగున్న దానికి ఉన్నాయి, రెండిట్లకి సేమ్ ఉందంటున్నాను కదా. నేను దేనికి ఎఫెక్ట్ అయినా ఒకటే మాట్లాడుతున్నాను మీతో. అదే ఇప్పుడు కానీ విచిత్రం ఏంటంటే, నేను గమనిస్తే మీ మొదటి సినిమా టైటిల్ సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు, సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు అనేది ఒక పాట, అనుభవించు రాజా అనుభవించు రాజా అనేది ఇంకో పాట. ఈ రెండు పాటలనే మీ టైటిల్స్గా పెట్టుకోవడానికి ఏంటి రీజన్? క్యారెక్టర్ని రాసుకున్నప్పుడే కొంచెం అంటే మీరు అనుభవించు రాజా టైపా కొంచెం దగ్గరగా. అదే అందుకనే మీ వయసుకు తగ్గట్టుగా మీ ఏరియా హీరోని తీసుకున్నట్టున్నారు. కొంచెం క్యారెక్టర్లు సర్వైవ్ ఉండేటట్లు అలా తీసుకుంటాను ఇప్పుడు. ఓకే, అలా మీ క్యారెక్టర్ని కూడా వాళ్ళకి అలా జొప్పిస్తారేమో. కొంచెం అటెంజ్ ఇచ్చాను. అదే అంటే నాకు నిజంగా అంటే వ్యక్తిగతంగా నాకు మీరు తెలుసు కాబట్టి నేను కూడా ఆ రాజ్ చరణ్ క్యారెక్టర్లో మిమ్మల్ని ఉంచుకొని ఇలా ఉంటాడా అనుకునే ఒక మైండ్ సెట్ ఉండింది. యాక్చువల్లీ కామన్ అడిగిన అన్ని అవసరం లేదు కాబట్టి. అదే కానీ బాగానే ఉంటాయి ఆ సినిమాలు రెండు కూడా. టైం పాస్ సరదాగా అలా కూర్చొని టీవీ ముందు కూర్చుంటే తెలియకుండా టైం వెళ్ళిపోయి అరే భలే ఉంది, వెరైటీగా బాగానే ఉంది అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. గ్యారంటీగా ఆ సరదాగా కానీ చిన్న ఫ్యామిలీ కానీ అది అయితే ఇస్తుంది. మరి బయటకు వచ్చిన రిజల్ట్ అయితే బ్యాడ్ అయితే ఉండదు. కొంచెం కూర్చున్నప్పుడు చూసుకొని సరదాగా నవ్వుకొని ఆ హీరో తగ్గట్టు బ్యాలెన్సింగ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. నాకైతే నేను మీరు చెప్పిన మొదటి సినిమాకే నేను అందులో క్రికెట్ ఉంటుంది. నేను యాక్చువల్లీ నాకు క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి అబ్బా భలే ఉందే సినిమా, భలే తీసారే అనుకొని మీ సినిమా పిఆర్ ఎవరైతే మడూరు మధు ఉన్నాడో భలే ఉంది అని చెప్పాను నేను. అవన్నీ తీసుకొచ్చి మీకు చెప్పుంటారు కానీ పాపం దీనిలోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయి ఉండొచ్చేమో. అంటే మాలాంటి సామాన్య రెగ్యులర్గా సినిమాని ఇలాగా ఎంజాయ్ చేసే బ్యాచ్ ఉంటారు. ఒకవేళ వాళ్ళ వల్ల వాళ్ళది బాగానే ఉండింది కానీ మీరు అనుకున్న ఒక రివ్యూ రైటర్స్, మీరు అనుకున్న ఒక కొలత ఏమైనా ఉంటుందా ఈ రివ్యూలో? కొంతమంది బాగుందని చెప్పే వాళ్ళు అందరూ పిచ్చోళ్ళ? అంటే ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే, సినిమా అనేది బయట పబ్లిక్కి ఎంత నచ్చుతుందో ఎంత నచ్చదో వాళ్ళకి ఆలోచిస్తున్నాడు కానీ సినిమా పట్ల సినిమా ఇండస్ట్రీలో నచ్చడం సినిమా వాడికి చాలా సరళ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. లైక్ సినిమా ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, హీరో అవచ్చు, ఏదైతే రివ్యూ రైటర్లు అవ్వచ్చు. సో సినిమా ఇండస్ట్రీలో అప్లాజ్ వచ్చేది బయటకు రాకపోయినా బయట ఆడకపోయినా ఈజ్ డైరెక్టర్గా కావచ్చు, యాక్టర్ కానీ ఇండస్ట్రీలో సర్వేలింగ్ చాలా బాగుంటుంది. సో బయట ఎంత బాగున్నా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైతే అది నెగిటివ్ అయిందో అది వర్కౌట్ అవుతుందో నాకు అర్థమైంది. ఎగ్జాక్ట్గా నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఎందుకంటే మీరు ఎలా సర్వైవ్ అవుతున్నారు అంటే మీ దగ్గర ఉన్న క్రాఫ్ట్, మీ క్రాఫ్ట్లో మీరు ఎంత డిమాండ్గా ఎంత పర్ఫెక్ట్గా ఉంటారనే దానికి మీతో పాటు పనిచేసిన ఎంతోమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ దగ్గర నుంచి అరే చాలా క్వాంటిటీ ఉంటుంది సార్, క్వాలిటీ వర్క్ ఉంటుంది, చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది, చాలా జోవియల్ కంటెంట్ ఉంటుంది, ఇట్లాగా చెప్పుకోవటంతో ఓకే ఇప్పుడు ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వటం అనేది చాలా ఈజీ. అదేనా? ఇప్పుడు ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇంత పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కరెక్ట్. లైక్ అలాంటి మనుషులు నాకు చుట్టూ చాలా మంది పాజిటివ్ మనుషులు ఉన్నారు. నేను సర్వైవ్ అవ్వడానికి కారణం కూడా అదే. మేబీ నేను పనిచేసిన దాన్ని గుర్తించడం, లేదా ఒక రైటింగ్ కావాలన్నప్పుడు చెప్పడం. సో ఇలాంటి పాజిటివ్ వైబ్రేషన్ అయితే కలిగింది. అది మీరు చెప్తున్నప్పుడు ఇంకా హ్యాపీగా ఉంది. లేదు, నాతో నిజంగానే చాలామంది, ఇప్పుడు నేను మొన్న మధ్య మిమ్మల్ని ఒక పార్టీలో చూసినప్పుడు అక్కడ 50 మంది ఉంటే 50 మంది మిమ్మల్ని హక్ చేసుకొని మాట్లాడుతున్న నేను కూడా గమనించాను. అది నేను బాగానే అనిపించింది. సార్ ఇవన్నీ మనం ఒక జర్నీ స్టార్ట్ అయ్యి
జర్నీ మధ్యలో గురించి మాట్లాడుతున్నాం. తప్పకుండా. కానీ అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నాకు అట్లాంటి అంటే ఇప్పుడు గవిరెడ్డి టాపిక్ వస్తే మొత్తం గవిరెడ్డి గురించి తెలియాలి. అందుకని నాతో పాటు నా ఆడియన్స్కి కూడా. ఓకే, తప్పకుండా. బట్ గవిరెడ్డి చాలా మందికి సక్సెస్ అయింది అంటే ప్రెజెంట్ సక్సెస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ స్టోరీ చాలా ఇంపార్టెంట్. బట్ స్ట్రగ్లింగ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న స్టోరీ కూడా తెలియడం చాలా ఇంపార్టెంట్. అది కూడా నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే చాలా మంది అలా ఉన్నారు, వాళ్ళు కూడా రేపు పొద్దున్న వస్తుంది. వచ్చిన వాళ్ళకి పడిన తర్వాత కూడా ఎలా ఉండాలని ఫీలింగ్ అయితే కావాలి. సో దానికోసం చెప్తాను. బేసిక్గా ఏం లేదండి, వచ్చాము అసిస్టెంట్గా పనిచేసాం, రైటింగ్లో పనిచేసాం, కష్టాలన్నీ పడ్డాము. సరే, నేను అంటుంది అదే. ఇప్పుడు ఆ బస్సు దిగిన మొదటి రోజు ఉంటుంది కదా, ఆ బస్సు దిగిన మొదటి రోజు ఏ బలంతో వస్తారనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే నమ్మకమే అండి. సినిమా అనే ఒక ఇష్టం, పిచ్చి, ఫ్యాషన్ అంతే. అది తప్ప వేరేది ఏం ఉండదండి. దిగిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎవరో నాకు తెలిసిన ఫ్రెండ్స్ అమెరికా వెళ్ళి లక్షల జీతాలు వదులుకొని అయినా ఇక్కడికి దిగుతున్నారు. ఎందుకంటే అది ఫ్యాషన్. దాన్ని ఏ ధైర్యంతో అనేది కొనలేము, దిగిపోతారు అంతే. అలాగే దిగాం అందరూ. చాలా మంది స్టోరీ లాగే నాది ఒక స్టోరీ. దిగాను, స్ట్రగ్లింగ్ పడ్డాను. బట్ అంతో ఎంతో కొంచెం మంచి మనుషులు తగిలేరు. అది మేబీ ప్లస్ అయి ఉండొచ్చు. మదన్ గారు, విరించి వర్మ. సో కొంచెం అసిస్టెంట్గా జాయిన్ అయినప్పుడు ఆ సర్కిల్ వాళ్ళు కొంచెం నేర్చుకోగలిగాను కొంతమంది రైటర్స్ వల్ల. మదన్ పేరు రాగానే నాకు కొంచెం బాధ వేస్తుంది. నా పెళ్ళికి వచ్చాడు పాపం, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. ఒక జర్నలిస్టు రికమెండ్ చేస్తే ఒక సినిమా పట్టాలెక్కిద్ది అనే సినిమానే ఆ నలుగురు. ఆ నలుగురికి మదన్ రైటర్. అక్కడి నుంచి నాకు విరించి వర్మ కూడా మదన్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు తెలుసు. తర్వాత మీరు కూడా మదన్ దగ్గర జాయిన్ అయ్యారు. ఓకే, మదన్ గారి దగ్గర జాయిన్ అవ్వటం. ఇప్పుడు మదన్ గారు అయ్యో పాపం అని ఎందుకనంటే, సారీ, మదన్ అనే ఒక మంచి టాలెంటెడ్ రైటర్, ఒక బెస్ట్ హ్యూమన్ బీయింగ్, ఇటన్నిటికి మించి ఒక డైరెక్టరు, పెళ్ళైన కొత్తలో అని ప్రియామణిని తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు. ఆయన మొన్న మధ్య ఆయనకి అనుకోకుండా అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. సో సాడ్, వెరీ టాలెంటెడ్ పర్సన్. ఆయన మీ గురుగారు నాకు నిజంగా తెలియదు. థ్యాంక్ యూ ఆయన గుర్తు చేసినందుకు. సారీ, చెప్పండి ఇప్పుడు. సో అలా ఫస్ట్ సినిమా ఒకేసారి నా లైఫ్లో 2 సినిమాలు ఒకేసారి పట్టాలెక్కాను. ఒకటి నేను డైరెక్ట్ చేస్తున్న సినిమా, ఒకటి నేను కథ మాటలు ఇచ్చిన సినిమా. కరెక్ట్, గరం. సో 2 నేను చాలా చిన్న వయసు 2014లో 15లో ఫైనల్ అయిపోయి 2 వచ్చిన ఒక 8-9 ఇయర్స్ 5-6 ఇయర్స్ పనిచేసిన వెంటనే ఒకేసారి 2 సినిమాలు ప్యారలల్గా ఎక్కించగలిగాను. సో ఆ టైం ఎలా ఉంటుందంటే, ఒక సినిమా మదన్ గారు డైరెక్ట్ చేస్తున్నారు, అది నా గురువు కథ మాటలు తీసుకుంటున్నారు నా దగ్గర నుంచి. ఇది పెద్ద షాక్. వీడికి పని చేస్తున్నాడు, వీడేంటి వీడికి కథ కూడా మాట్లాడేంటి. అలాంటి ఒక సెటప్లోంచి ఆయన కథ మాటలు ఇచ్చాను, తను నేను డైరెక్ట్ చేశాను. 2 ఒకే మంత్లో రిలీజ్ అయ్యాయి. అవును, 1 వీక్ గ్యాప్లో. సో అది 2 థియేటర్లో, ఒక పక్క ఒక హాల్లో ఇది, ఒక పక్క హాల్లో ఇది. ఇది నేను నా సొంత ఊర్లో చూసుకున్నప్పుడు వచ్చే కిక్ నా లైఫ్లో ఇప్పటివరకు రాలే. అలాంటి కిక్ చూసా. నిజంగానే కదా. ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా నాకు అమ్మని ఎంత పెద్ద విషయం అంటే, వచ్చిన 5 ఏళ్లలోనే 5-6 ఏళ్ళు అంతే కదా మీరు చెప్పిందంటే. మదన్ మంచి సక్సెస్ పీక్స్ 2009 దాకా చూశాడు. 2010 మోస్ట్ ప్రాబ్లీ 2010 తర్వాత పాపం రాలేదు ఆయనకి. అప్పటి నుంచి మళ్ళీ మీరు 2014-15లో మీరు గరం చేసేసారు. ఎందుకంటే అప్పటికి ఆది పెళ్ళి అవుతుంది. అంతే పెళ్ళి అయింది అప్పుడే. నాకు బాగా గుర్తు. ఆడికి వచ్చి మాట్లాడుతుంటే అసలు డార్లింగ్ మామూలు టాలెంట్ కాదు, భలే ఉంటాయి డైలాగ్స్, బుల్లెట్స్ లాగా అని చెప్తుంటే, అమ్మ ఒక డైలాగ్. ఆ సినిమా డైరెక్టర్ మీరు కాదు, సుబ్బారెడ్డి గారేనా? మదన్ గారు. గరంకి మదన్ గారు. ఓకే, ఇంకొక సినిమా కూడా ఉంది, అది రఫ్ సుబ్బారెడ్డి గారు. యా. ఓకే. అది గరంకి కూడా మీరు మీ గురుగారి దగ్గర ఉన్నారు అప్పటికి? లేదు, అప్పుడు నేను డైరెక్ట్ చేస్తున్నా, ఇటు కథ మాటలు నేను ఇచ్చాను. అదే గరం కథ మాటలు నేను ఇచ్చి ఇటు నా సినిమా డైరెక్ట్ చేస్తున్నా. 2 ప్యారలల్ గా జరిగాయి ఒకేసారి. ఓకే. అదే లాస్ట్ సినిమానా మదన్ గారికి? అదే లాస్ట్ సినిమా. యా, దానికి చాలా హైప్ వచ్చింది కూడా అప్పట్లో, బాగా హైప్ వచ్చింది. అది కూడా మంచి పేరు వస్తుంది, బ్రేక్ వస్తుంది అనుకున్నది. ఓకే, ఇప్పుడు ఈ మధ్యలో మీరు అనిపించిన స్ట్రగుల్ ఏంటి? దాంతో ఆ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. యాజ్ ఏ నాకు పర్సనల్గా నాకు చాలా ప్రౌడ్ మూమెంట్. 2 సినిమాలు ఒక థియేటర్లో రిలీజ్ అయ్యాయి, పక్క థియేటర్లో. నా సొంత ఊర్లోకి వెళ్ళి నేను చూసుకున్నా, నర్సీపట్నంలో. చిన్న విషయం కాదు కదండి, చాలా పెద్ద గొప్ప మ్యాటర్. నీకేంటి సార్ అది ఎవరికైనా. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చేసి అది ఏముంది చేసేద్దాం అనుకునే బ్యాచ్ ఉంటారు, అది వేరు. కానీ అసలు నిజంగా ఒక అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యి
ఒక చిన్నగా పరిచయం అయ్యి ఒక్కొక్క మెట్టు ఎదుగుతాడు. వచ్చినోడికి తను పనిచేసిన సినిమా, తను క్రియేట్ చేసిన సినిమా రెండు పక్క పక్కన రావటం అనేది నిజంగానే వండర్. అది చాలా అది మంచి విషయం జరిగింది. దాని తర్వాత రెండు అనుకున్న రిజల్ట్ రాలేదు. కరెక్ట్. మళ్ళీ దాని తర్వాత మొదలైంది మళ్ళీ. ఇప్పుడు నా పాయింట్ ఇక్కడే, ఇప్పుడు అనుకున్న రిజల్ట్ రాలేదు కదా, అసలు అప్పటిదాకా మన చుట్టూ ఉండే కేరింతలు వేరే, ప్రపంచం వేరే, అప్పుడు మనం వేసుకునే బట్టలు, తీసుకున్న తిరుగుళ్ళు వేరే. ఒక్కసారిగా కింద పడిపోయినప్పుడు ఆ లేపిన చేతులేంటి, అప్పుడు అసలు మీకందరూ మీరు లెగిసారా? అసలు లెగవగలను అనుకున్నారా? లేవగలను అనుకున్నాను, అందులో ఏమీ భయపడలేదు. కాకపోతే పెయిన్ చాలా ఎక్కువలో ఉన్నాను. ఎందుకంటే మీరు అన్నట్టు చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళందరూ దూరం అయిపోతారు. కొంచెం అయ్యారా మీకు కూడా? అదే బేసిక్గా అందరికీ జరిగేదే కదండి. సక్సెస్లో ఉన్నప్పుడు ఉంటారు, ఫెయిల్యూర్ ఉన్నప్పుడు అయిపోతారు. బట్ కాకపోతే ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కాపాడేస్తారు. అలా కొంతమంది ఫ్రెండ్స్ నేను సంపాదించుకోగలిగాను ఆ టైంలో. ఆ ఫ్రెండ్స్ ఎవరండి? వశిష్ఠ, శ్రీకాంత్, ఇలా వీళ్ళతో పాటు బయట ఉన్న నా ఫ్రెండ్స్ కొంతమంది, అంజీ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, స్పందన అని యూఎస్లో ఒక అమ్మాయి. సో వీళ్ళందరూ ఏంటంటే ఓకే పడ్డావు కదా, ఏముంది, ఎక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ మొదలెడదాం, ఇంత నేర్చుకున్నాం అంతే, మళ్ళీ ఫైట్. నీకంటే పెద్ద స్ట్రగుల్ వశిష్ఠది, తెలిసిందే. నీకంటే భయంకరమైన స్ట్రగుల్ వశిష్ఠది పాపం. అసలుకి వాళ్ళదైతే నేను నెక్స్ట్ మాట్లాడతాను. అంత పెద్ద స్ట్రగుల్ అయింది. అప్పుడు అక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ సినిమా అయింది, మళ్ళీ ఒక 3 years గ్యాప్ వచ్చింది, మళ్ళీ కథ రాసాం, మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టాం. కొంతమంది కథ నచ్చుతుంది, కొంతమంది సినిమా ఆడకపోయేసరికి కథ వినరు, మళ్ళీ స్ట్రగ్లింగ్ అంతా మొదలెట్టాం. మొదలుపెట్టి ఫైనల్లీ ఆ ఫ్రెండో ఈ ఫ్రెండో రికమెండ్ చేసి ఫైనల్లీ కథ పెద్ద హీరోకి చెప్పాం, కథ ఓకే అయింది. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కథ నచ్చింది, అంతా బాగుందంటే మళ్ళీ అప్పుడు బ్రేక్ పడింది. ఎందుకు ఆ బ్రేక్? ముందు సినిమా లేదు, కథ ఇస్తారా, ఇలాంటి ఒక బ్రేక్ వచ్చింది. సరే బ్రేక్ వచ్చింది, కథ ఇచ్చేద్దామా, డబ్బులు అవసరము, మరి ఏముంది కథ ఇచ్చేసి ఇంత చేసి డబ్బుల కోసం కాదు కదా, మళ్ళీ చేద్దాం, మళ్ళీ ఫైట్ చేద్దాం అని మళ్ళీ కథ ఇచ్చేది లేదు, మళ్ళీ ఫైట్ చేశా. అలా నాగాను ఒక ఫ్రెండ్ ద్వారా, వశిష్ఠల్ బ్రదర్, అన్నపూర్ణలో కథ చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ అనుభవించే రాజా స్టార్ట్ అయ్యి దానికి ఒక టైం పట్టింది. లైక్ సుప్రియ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్, లైక్ మా మదర్లో ఫీల్ అవుతాను నేను. అంత నాకు ఎమోషనల్గా కానీ పర్సనల్గా కానీ నన్ను గైడ్ చేసి నువ్వు ఎలా ఉండాలి, స్ట్రాంగ్గా ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఓకే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది పక్కన పెడితే సినిమాని ఎలా అనే దాని నుంచి ఒక పర్పస్ బాగా నేర్పించారు. ఆవిడతో జర్నీ నాకు కూడా చాలా ఇష్టం సుప్రియ, నేనంటే కూడా చాలా ఇష్టం అమ్మాయికి. ఐ నో దట్, ఎందుకంటే అందుకే అంత స్ట్రాంగ్గా చెప్తాను. షీ ఈజ్ వెరీ నైస్, చాలా గైడ్ చేశారు నాకు. సినిమా మీద చాలా ప్యాషన్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఎంత చిన్న విషయాన్నైనా ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తారు. ఎవరు వచ్చినా ఎంత అద్భుతంగా మాడతారండి, వేరేలా ట్రీట్ చేయరు, న్యాచురల్గా మాడతారు. అంటే ఆనెస్ట్గా మాట్లాడి పంపిస్తారు. ఎవరైనా కథ వచ్చినా అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, అక్కినేని నాగార్జున మేనగోడలు అస్సలు ఉండదు. ఇప్పుడు నాకైతే నేను 3-4 years ట్రావెల్ చేశాను కదా అని, మళ్ళీ కోవిడ్ అని, ఆ టైంలో కూడా ఆవిడే కాన్ఫిడెన్స్ ఎక్కడ పోవడం లేదు, నువ్వు రైటర్వి బాగా రాస్తావు, ఓకే కొన్ని జరుగుతాయి, రేపు ఇది జరగవచ్చేమో, బట్ కాన్ఫిడెంట్గా వర్క్ చేయి, బాగా రాస్తాను, ఆ ఒక్క కాన్ఫిడెన్స్ ఇచ్చారు. గ్రేట్. అంటే ఇప్పుడు మీ దగ్గర ఏముందో ఒక్కోసారి మనమే ఉందా లేదా మనకనే ఫీలింగ్ వచ్చినప్పుడు పక్కనే ఉన్న సపోర్ట్ చేస్తేనే కదా. సో అది ఎలా వచ్చింది. సో అప్పుడు అనుభవించడం స్టార్ట్ అయింది. చైతన్య గారు కూడా ఆ టైంలో కథ విని బాగా ఎంకరేజ్ చేశారు. ఓకే ఫస్ట్ అన్నపూర్ణలో చేద్దాం అనుకున్నాం, రకరకాల హీరోలు ట్రై చేసాం, ఫైనల్లీ నా ఫ్రెండ్ రాస్తారు, నేను ట్రై చేసి సినిమా అలా జరిగింది. కానీ విచిత్రంగా 2 సినిమాలకి రాస్తారు అవటం ఏంటి? అది ఫస్ట్ సినిమా అయితే మేము అనుకుని చేసిందే, సెకండ్ సినిమా అనుకోకుండా జరిగింది. అది పెద్ద హీరోలు రాక అనుకున్న టైంలో నా ఫ్రెండ్ ఉన్నాడు, మళ్ళీ వచ్చాడు, చేసేది, కథ నచ్చింది, చేసింది. కానీ చిరంజీవి గారు అనుకొని నాకు తెలిసి ముఖ్యంగా వైజాగ్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఆ ఏరియా నుంచి బెల్ట్ అంతా కూడా చిరంజీవి గారు అనుకుంటూ వచ్చేస్తారు. శ్రీకాకుళం గడ మొదలెడితే నిజమే. అలా వచ్చిన వాళ్ళలో మళ్ళీ ఫైనల్గా ఆయన పక్కన వెళ్ళి కూర్చొని ఆయన సినిమాకి వర్క్ చేయటం అనేది లైఫ్లో పీక్స్ అండి. అంటే అది ఎలా ఇప్పుడు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఫస్ట్ సినిమా తర్వాత అనుభవించడానికి జరిగే టైంలో చాలా స్ట్రగుల్గా ఉన్న టైంలో ఒక వ్యక్తి చాలా వచ్చేసాడు. వశిష్ఠానికి క్లోజ్ ఫ్రెండ్, అది బాధ్యత నేను, తనకి బాధ్యత మేము, ఎందుకంటే ఫ్రెండ్షిప్లో ఉన్న బాధ్యత తీసుకున్నాడు. కానీ క్రాక్ పని చేయవలసి ఉంటుంది, మళ్ళీ గోపిచంద్ గారు
అంటే ఇంకా ఆ టైంలో చాలా స్ట్రగ్లింగ్ ఉన్నట్టు. మల్లేని గోపిచంద్ గారిది క్వశ్చన్ ఉంది నాకు, అందుకనే. ఓకే అయితే సరే డన్. ఓకే చిరంజీవి గారు, చిరంజీవి గారు అనే టాపిక్ మీదే మాట్లాడదాం. ఓకే చిరంజీవి గారి సినిమాకి పనిచేసే అదృష్టం రావడం అంటే డ్రీమ్. ఇప్పుడు కలవలేదు ఇండస్ట్రీలో, నేను ఎప్పుడు కలవలేదు. అవునా? కలవలేదు, ఎందుకంటే నేను కలిసే పని చేసినప్పుడు ఆయన సినిమాకి నేను ఏదో పని చేసి ఆయన కలవాలి, ఇది నా డ్రీమ్. అప్పుడు దాకా కలవకూడదు, దూరం ఉండి కూడా ఒక్కొక్కసారి చూసాను అంతే. అది కూడా వచ్చి చూడలేదంటే ఫీలింగ్ బాగోదేమని. ఆయన సినిమా పని చేయాలి, ఫ్యాన్ గా ఆ రోజు కలవాలనుకున్నాను. అది విశ్వాంబరతో వశిష్ఠ నాకు కలిగించిన ఒక గొప్ప వరం, అది ఫీలింగ్. నిజంగా వశిష్ఠకి నిజంగా డైహార్డ్ ఫ్రెండ్స్ ఉంటారండి చాలామంది. వశిష్ఠకి పర్సనల్గా కూడా మీడియాలో కూడా చాలామంది వశిష్ఠ అంటే ప్రాణమైన ఫ్రెండ్స్ ఉన్నారు. ఏదైనా ఓపెన్ గా ఉంటాడు ఉంటాడు అంతే. క్లియర్ నాతో మాట్లాడినా ఇప్పుడు దాన్ని దాని టాపిక్ వేరే చెప్తానంటాడు తప్ప వెరీ నైస్ పర్సన్. అలా చిరంజీవి గారిని కలిసా ఇంకా ఆ రోజు. కానీ ఈ కష్టాలన్నీ మీరు ఇప్పుడు కష్టాలు అనొచ్చో కాదో తెలియదు, కానీ ఇలాంటి కష్టాలన్నీ వచ్చినప్పుడు అన్నీ కలిపి ఒక చోట కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఏమనిపిస్తుంది సార్? నిజంగా కూడా నిజంగా చెప్పలేదు సార్, నేను కష్టాలు సుఖాలు అయిపోయినట్లు మర్చిపోతాను సార్. ఇది నాకున్న అదృష్టం. అది అదృష్టమే నిజంగా. అది చాలా మంది చెప్పాను, నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే జరిగిపోయిందని నేను అసలు ఆలోచించాను. నా వెనకాల బాధ అని సుఖం అని ఏది నాకు గుర్తుండదు. ఒకటి రెండు విషయాలు నేను గొప్పగా ఫీల్ అయింది, సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేశాను, అది నా ఫీలింగ్. నేను వచ్చాను, డైరెక్ట్ చేశాను, డైరెక్టర్ అయ్యాను, ఓకే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా పని చేస్తాను, చిరంజీవి అంతే. ఇది తప్ప బాధలో అసలు గుర్తే ఉండవు. పని చేసుకుంటే వెళ్తాను, ఓన్లీ పాజిటివ్ అంతే, ఓన్లీ పాజిటివ్. అది రీసెంట్లీ అయితే ఇంకా పాజిటివ్. కానీ ఏంటి సడన్గా అసలుకి నేను ఒక వెబ్ సిరీస్ చూస్తున్నాను సార్. సడన్గా సరే ఒక రివ్యూ చెప్పాలి, సినిమా ఏం బాగలేదు ఈ మధ్యలో, ఒక వెబ్ సిరీస్ ఏదో బాగుందన్నారు రివ్యూ చెప్దాం అనుకుంటే నాకు నిత్య మీనన్ అంటే ఒకలాంటి భయం. ఎలాగంటే అసలు ఫస్ట్ ఇండస్ట్రీకి రాగానే ఒక కాంట్రవర్సీ క్రియేషన్ చేసుకున్న హీరోయిన్ ఎవరంటే నాకు తెలిసి నిత్య మీననే. తెలుసా మీకు? అది నాకు తెలియదు. మీకు తెలిసినా చెప్పరు. నాకు తెలియదు. ప్రభాస్ అంటే ఎవరు అని అడిగింది అమ్మాయి. అసలుకి మొత్తం ప్రెస్ మీట్ అంతా ఒక పక్కకు పోయి డైరెక్ట్గా జరిగిన మ్యాటరు అయ్యో మీరు కావాలంటే ఎప్పుడైనా అడగచ్చు. నాకు నిజంగా తెలియదు. నిజంగా నిత్య మీనన్ మంచి పొజిషన్, అలా మొదలైన సినిమా హిట్ అయిపోయింది. తర్వాత అనగనగా తర్వాత 180 అనే ఒక సినిమా సిద్ధార్థ గారి సినిమాకి. ఇది నేను రోమర్ డైరెక్ట్ మీరు అందరూ ఉండగానే మేము ఉన్నాం అక్కడ. నేను రోమర్ ఎలా చెప్పాలి నిజంగానే తెలియదు నాకు. నేను నిజమే చెప్తున్నా. నాకు అసలు నా ప్రాణం పోయిన అబద్ధం అయితే రాదండి. అది నేను ఇదేంటి అమ్మాయి ప్రభాస్ తెలియకపోవడం కూడా పెద్ద తప్పేనా, నాకు తెలియదు అంది. అమ్మ బాబోయ్ అనుకొని అందరూ అలా అనుకునే లోపు అప్పుడు మేమేంటి ప్రింట్ మీడియాలో ఉండేవాళ్ళం కాబట్టి మాకు కాంటెంట్ని న్యూస్ ప్రజెంటేషనే మా డ్యూటీ. ఈ కాంట్రవర్సీస్ ఇలాగా జస్ట్ మళ్ళీ తర్వాత వీడియోస్ అవుతాయి, తర్వాత ప్రోమోస్ అవుతాయి, దాని తర్వాత పెద్ద ట్రోల్స్ అవుతాయి అనేది మాకు తెలీదు. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది ఆ సీజన్ అనమాట. అలా సీజన్ అయిన మొదటి దానికి ఫస్ట్ అంకురార్పణ చేసింది నిత్య మీనన్ గారు. నాకు బేసికల్గా మంచి క్లోజ్ ఫ్రెండ్. అంటే అలా మొదలైంది టైప్ నుంచి నాని గారు అందరూ నందిని గారు బాగుండేవారు, అలా తెలుసు. కానీ ఈ అమ్మాయి ఇలా చేసినాక అంతా అది రచ్చరచ్చ అయిపోయింది. దాని తర్వాత సిద్ధార్థ గారి మీద పడ్డారు, ఇంకా రకరకాలు జరిగినాయిలేండి. ఆమెతో ఆమె సీరియల్ అంటే షీజ్ ఆర్టిస్ట్గా షీజ్ అ వెరీ గుడ్ టాలెంట్ ఆర్టిస్ట్. ఈమె చేస్తున్నారు అని చెప్పేసి చూస్తున్నా. కుమారి శ్రీమతి అనే ఒక వెబ్ సిరీస్. సడన్గా ఒకడు వచ్చాడు, టప మాట్లాడుతున్నాడు. ఏడో చూసానే అంటే నువ్వు క్లియర్గా నాకు రైటర్ డైరెక్టర్గానే తెలుసు, ఆర్టిస్ట్ ఎప్పుడు ఏడబ్బా ఇతనేనా కాదా అనే డౌట్. మధ్యలో నాకు సంతోష్ అని ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన అడిగితే అవునండి బాబు ఆయనే అన్నాడు. ఆయన అనగానే ఊరికి అమ్మాయి ఆర్టిస్ట్ అవటం ఏంటి స్వామి, ఈయనేంది నీకు అయిపోయిందా ఏంది ఈయన పరిస్థితి పాపం అంటే చిచి అలా ఏం లేదండి, అవకాశం వచ్చింది సరదాగా చేసాడు మనోడు అన్నాడు. అప్పుడు కూడా మళ్ళీ పాజిటివే. అసలు అది ఎట్లాగా మీరు ఎలా టర్న్ తీసుకున్నారు? అది ఏం జరిగిందంటే నేను అనుభవించిన రాజు ఏదైతే కథ ఉందో స్వప్న గారి మధ్యలో నేరేట్ చేశాను. సో అప్పుడు అది స్వప్న గారు కూడా ప్రొడక్షన్ చేద్దాం అనుకున్నారు, కొన్ని కారణాల వల్ల అది అవ్వలేదు. ఆ తర్వాత షూటింగ్ జరుగుతున్న మధ్యలో ఈ ఏదైతే సిరీస్ ఉందో ఆ సిరీస్ మొత్తం ఈస్ట్ గోదావరి స్లాగ్ కదా, దానికోసం రైటింగ్ కోసం పిలిచారు. ఓకే. సో పిలిచినప్పుడు ఆ రైటింగ్ చేస్తూ ఉన్నాను. సో అప్పుడు అవసర శ్రీనివాస్ గారు పరిచయం. ఓకే. సో ఈ జర్నీలో అవసర శ్రీనివాస్ గారు పెద్ద ఉంది అంటే ఇలా టర్న్ అవ్వడానికి. సో ఆయనతో డిస్కషన్లో
ఇవన్నీ చూసాక నా క్యారెక్టర్ చూసి నాకు తెలియదు నా క్యారెక్టర్ రామ్ ఆయన ఆయనే ఆయనే రాసి సో సడన్గా ఆ తర్వాత వాళ్ళు అడిగారు, స్వప్న గారు శ్రీని గారు అడిగారు అనమాట. నేను చేయను ఫస్ట్ టైం చేయను, నాకు వద్దండి నేను ఇప్పుడు యాక్టింగ్ చేయలేను అది ఇది అంటే, లేదు లేదు పర్ఫెక్ట్గా ఉంటుంది చేయన్నారు. కానీ మీరు చేస్తున్నప్పుడు చూస్తే అబ్బా ఈ క్యారెక్టర్ కోసం అబ్బాయి పుట్టాడు అన్నట్టుగా చేశారు, పెద్ద ఎంజాయ్ చేస్తా. మీరేమో ఇప్పుడు ఇష్టం లేదు అంటున్నారు కానీ మీకు తెలియదు భయపడుతూ చేశానండి. అవునా? ఎదురుగా ఎవరో నిత్యం నేను కెమెరా వెనకాల నుండి ఏమైనా చేయొచ్చు, మాట్లాడచ్చు, ప్రాబ్లం కాదండి. ఎవరైనా కొంచెం డిస్కస్ చేసి డైరెక్టర్ కాబట్టి ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి. కానీ యాక్టర్గా ముందుకు వచ్చాక ఫస్ట్ టైం భయం వేసింది. నిత్యమేన్ గారు ఫస్ట్ షాట్ ఇలా కళ్ళు పెట్టి చూస్తున్నారు, మనకి టప్ కళ్ళు తిరిగిపోతారు, ఏం అర్థం కావట్లేదు, ఏంటి ఇలా చూస్తుంది, మనం సస్టైన్ చేయండి లుక్ అని డైరెక్టర్గా ఉన్నప్పుడు. ఇప్పుడు అవసరం అంటే సస్టైన్ అవ్వట్లేదు, మన కళ్ళు ఆగిపోతున్నాయి. అప్పుడు ఆవిడ కొంచెం హెల్ప్ చేసి పర్లేదు బాగా చేస్తున్నారు చేయండి. అక్కడ నుంచి ఇంకా బాగా జరిగింది షూట్. రిలీజ్ అవ్వకముందు చిన్న టెన్షన్ పడ్డాను. మీరు అన్నారు కదా ఇందాక అయిపోయిందంట మీ ఓడి పని అని, అలాగే అనుకుంటారేమో అని. సరే సింపుల్ అంటే నేను ఇక్కడ మాట్లాడేది ఏది మాట్లాడినా నా వ్యక్తిగతంగా 10 మంది మాట్లాడింది తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడతాను. 100% మీరు ఏమంటున్నానంటే ఇలాగే అనుకుంటారు భయం. డైరెక్టర్ సినిమా డైరెక్ట్ చేశాడు, ఏదో కొన్ని సినిమాలకు రైటింగ్ పని చేస్తున్నాడు, ఇప్పుడు ఈ యాక్టింగ్ అవసరమా ఇలా అంటారు అనిపించింది. తర్వాత అనిపించింది అవసరం సీను ఇక్కడ ఎవరికి ఎలా వెళ్తుందో తెలియదు, ఒక చెయ్యి ఏముంది అందులో, నువ్వు నిజంగానే క్యారెక్టర్ సూట్ అవుతావు కాబట్టి నీ పేరు సజెస్ట్ చేసాం చెయ్యి అన్నారు. సో చేసాను, ఫైనల్ రిజల్ట్ అద్భుతంగా వచ్చింది. అద్భుతం నిజంగా. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. అంటే ఒక మీ క్యారెక్టర్ని కాదు అసలు ఓవరాల్ ఎంటైర్ సిరీస్ నాకు నచ్చింది. చాలా మంచిగా జరిగింది. నాకు కూడా అంత పెద్ద బ్యాన్ రోల్ చేస్తున్నారు వాళ్ళు, ఫస్ట్ టైం ఇట్లా సిరీస్ రూపంలో వస్తున్నారు, ఎలా ఉంటుంది వీళ్ళకి ఎలా వర్కౌట్ అవుతుంది అనే మైండ్ సెట్ ఉంటుంది కదా, దాని మీద నేను ఎక్కువ వర్క్ చేస్తాను. కంగ్రాచులేషన్స్ అండి అందులో మాత్రం. కానీ దాన్ని కంటిన్యూ అవ్వండాలే మర్చిపోయాను. మీ లెక్క నా లెక్క ప్రకారం మీకు వస్తున్నాయి కొన్ని అవకాశాలు వచ్చాయి, 1-2 చేస్తున్నారా? చేస్తున్నాను 1-2. కానీ నేను ఒక పెద్ద రూమర్ విన్నాను. ఇప్పుడు యాక్టింగ్ టాపిక్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని మెయిన్ లీడ్లో పెట్టి ఒకటి చేస్తున్నారు అనేది విన్నాను, అది నిజమా? లేదు లేదు అలాంటి కాదు సార్, నేను చాలా అథెంటిక్ కాకపోతే నేను మాట్లాడను సార్. మీరు నా దగ్గర నేను చెప్పనా ఎవరెవరి దగ్గర నుంచి వచ్చిందో లేదు, అలాంటి ఏం లేవు. నేను ఒక పెద్ద బ్యానర్ లో డైరెక్షన్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడు కాదండి, మీకు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పనా? వద్దు చెప్పకండి మరి అందుకని సార్ అది లేదని చెప్పకండి సార్, మాట్లాడదాం సార్ తర్వాత అని చెప్పండి. తర్వాత మాట్లాడదాం, ఇలాంటి జరిగిన తర్వాత మాట్లాడుకుంటే అందంగా ఉంటుంది. ఓకే చూద్దాం. ఎనీవేస్ సార్, అయితే ఇప్పుడు చిరంజీవి గారిని ఎన్నిసార్లు కలిసారు సార్ మధ్యలో? చాలాసార్లు కలిసారా? ఛాన్స్ ఉన్నప్పుడు కలిసేస్తుంటారు. ఛాన్స్ ఉన్నప్పుడల్లా ఎలా ఉంటుంది ఆయనతో? తెలియదు, ఒక ఆరా అంతే. నేను ఎలాగైనా ఫస్ట్ ఇంకా చూస్తూ ఉండిపోతా ఉంది అంతే. నేనైతే ఇంకా అదే ఫీల్ అవుతాను. తర్వాత 2-3 సార్లు పిలిచి మాట్లాడారు, అది సూపర్ అసలు. ఇంకా అది ఆయన కథలో ఇన్వాల్వ్ అయ్యే విధానం కూడా భలే ఉంటుంది, అదంతా సూపర్ అండి. ఇంకా అందులో ఆయన ఏమి ఇంకా మచ్చలా పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఆయన మేమంతలేండి అలాంటి విషయాల్లో కానీ. బట్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళే ఫీలింగ్ ఏంటంటే తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది. అంటే మరి అభిమానం చాలా ఎక్కువ ఉండడం వల్ల కూడా ఉండదు ఎలాగనే ఒక చిన్న. కానీ ఇలా అభిమానం ఉండినప్పుడు క్యారెక్టర్కి న్యాయం చేయగలుగుతారా? కథ పరంగా వచ్చేసరికి ఆయనతో డిస్కషన్ కన్నా డైరెక్టర్తో డిస్కషన్ ఎక్కువ ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు కథ కొన్ని మేము డిస్కస్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఎలా చూస్తున్నాం, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, దీని పని దీనిదేనండి. దీని విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం కదా, ఎందుకంటే దీన్ని పెట్టే కదా చాలా ఉంటుంది. తర్వాత యాజ్ చిరంజీవి గారు వచ్చినప్పుడు దీనిలోకి వచ్చాక చిరంజీవి గారు ఏంటి, చిరంజీవి గారు ఎలా ఉండాలి, ఈ ప్రతి ఫ్యాన్ అభిమానం ఎలా ఫీల్ అవుతాడు అలాగే ఫీల్ అవుతుంది. దాంతోపాటు కథ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, అది కొంచెం గట్టిగానే ఫాలో అవుతాం. ఎందుకంటే మళ్ళీ ఇంత గొప్ప అవకాశం వచ్చినప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలని. కరెక్ట్. కానీ మళ్ళీ మీరు చాలా పెద్ద బ్యానర్లో, పెద్ద బ్యానర్ అని చెప్పాలో కాదో కానీ ఒక పెద్ద సినిమా చేస్తున్నారని తెలిసింది డైరెక్టర్గా. అవును, పెద్ద బ్యానర్ అనే చెప్పాలి, చెప్పేస్తాను. చెప్పండి. అదే KGF లాంటి ఒక పెద్ద సినిమాని అందించిన బ్యానర్ లో చెప్పండి, ఇంక మీ ఇష్టం. అంత గొప్ప సినిమా చేసిన బ్యానర్ నాకు చాలా పెద్ద బ్యానర్ కదా, అంతే ఆబ్వియస్ గా. అంత పెద్ద బ్యానర్ లో మీకు డైరెక్షన్ ఛాన్స్ రావటం, కానీ ఎందుకో నేను చాలా కాలం నుంచి వింటున్నాను, ఎప్పుడు క్లాప్ కొడతారు, ఎప్పుడు గుమ్మడికాయ కొడతారు అంటే కథ సెట్ అయ్యి అన్నీ అయ్యి చిన్న చిన్న సిచ్యువేషన్లో అన్నీ మారి ఫైనల్లీ ఇప్పటికి కథ లాక్ అయ్యే స్టేజ్లో ఉంది. ఓకే, సో అది వెరీ సూన్ నాకు తెలుసు సార్. నిజంగా అంత ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నావా సార్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో? చేస్తున్నారు సార్.
అదే సార్ ఇప్పుడు సినిమా చేసిన వాళ్ళకి చూసిన వాళ్ళకి తేడా మీరు కూడా అలా అంటే సినిమా గ్యారంటీగా ప్రతి సినిమాకి ప్రతి ఒక్కడు చేస్తాడు సార్. ఎవరికి ప్రతి ఒక్కడు లైఫ్ సక్సెస్ అవ్వాలనే కదా చేస్తారు కదండి, ప్రతి సినిమాని చేస్తారు. బట్ అది రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి బయట నుంచి ఇంతే నా ఇదే చేశారా ఏం చేశారు అనిపిస్తుంది. కానీ బట్ స్టార్టింగ్ నుంచి మీకు తెలియదే ఉంది, కథ చెప్పింది కానీ నుంచి ప్రొడ్యూసర్ కానీ 100 కరెక్షన్లు ఉంటాయి, 100 సెటప్లు ఉంటాయి, అన్ని చేసుకుని ఇదే కదా పని అంటున్నాను సార్ నేను. కరెక్ట్. సో అది అందరూ పని చేస్తారు, అందులో డౌట్ లేదు. కానీ నాకు తెలిసి ప్రపంచంలో ఏ జాబ్ అయినా ఏ చదువుకునైనా చేయొచ్చు, కానీ ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇక్కడ ఇంతమందితో సస్టైనబిలిటీతో ఉండి నడపడం అనేది పెద్ద టాస్క్ సార్. మీరేమంటారు? చాలా నిజంగానే చెప్తాను, మీరు అన్నదానికి ఏకీభవిస్తాను. బట్ నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే నాకేం కదా అందరికి కూడా, కానీ కష్టం తెలియకుండా వెళ్తుంది సార్. అది 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 మాత్రం అనిపిస్తుంది నాకు. సూపర్ చెప్పారు. ఇది నిజంగానే అది ఎంత కష్టం అని అనుకున్నా కూడా, జేబులో రూపాయి లేకపోయినా కూడా. అప్పుడు సింపుల్ సార్, ఇప్పుడు ఎవరో అసిస్టెంట్ దగ్గరికి వచ్చాడు, చాలా రోజు నుంచి కథ కష్టం, మీకు కథ నచ్చి సరేనా రేపు పొద్దు ప్రొడ్యూసర్ పంపిస్తాను అన్నారు, అయిపోయింది కష్టం అంతా టపక్, అదొక్కటే ఉంటుంది హ్యాపీనెస్. సో నేనేమంటే అలా ఉంటుంది అంటున్నాను సార్. కరెక్ట్. సో ఆ మూమెంట్ ప్రతిసారి దొరుకుతూ ఉంటే కిక్ ఉంటుంది, బాగునిపిస్తుంది. కానీ నీతో పాటు కానీ నీ తర్వాత కానీ చేసుకుంటా మిమ్మల్ని అలా దాటుకొని సడా 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 వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరన్నా తెలుసా మీకు? సరా అని అంటే అలా ఎవరు లేరు, నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు వాళ్ళే కనిపిస్తున్నారు. వశిష్ట కూడా నాకన్నా ముందు వచ్చారు. సో వశిష్ట చాలా ముందు, ఈజ్ అ హీరో యాక్చువల్లీ. తెలియంది ఎవరికి తెలియంది ఏంటంటే, ఆయన యాజ్ ఏ హీరోగా ఒక ప్రముఖ నటి అంజలి గారు హీరోయిన్గా, ఆయన హీరోగా, ఆ సినిమా పేరు కూడా ఇప్పుడు ఎందుకులే కానీ నేను పాపం ఆయన ఏదో నాకు డ్యామేజ్ చేయాలని ఉద్దేశం లేదు. అంటే ఆయన అంత సీనియరు, వాళ్ళ ఫాదరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు విష్ణుకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఒక DNA సినిమాకి ప్రొడ్యూసర్. కరెక్టా? అది అందుకని వాళ్ళ టాపిక్ వద్దు. కానీ మనం ఈ టైంలో సార్ ఏమో వచ్చాము చేసాము, సక్సెస్ రాలేదు, చేతిలో డబ్బులు లేవు, ఇప్పుడు ఏం చేయాలనే పరిస్థితి మీకు ఎందుకు రాలేదంటే, మీరు ఫైనాన్షియల్గా వెళ్ళాఫా? వచ్చింది చాలా సార్లు, రాలేదని మీకు చెప్పలేదు నేను. చాలా సార్లు వచ్చింది. ఓకే, చాలా సార్లు వస్తూనే ఉంటుంది కూడా. అప్పుడు ఎలా సార్ అది? మామూలుగా ఇప్పుడు ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్కే ప్రతి ఒక్కరు, మీరు నమ్మిన నమ్మకపోయినా 100లో 90% మంది, 95% మంది ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కోసమే బతుకుతారు. అవునో కాదనేది మీరు చూసుకోండి. కానీ మీరు ఎలాగా ఈ స్ట్రగుల్ని ఎలా ఫేస్ చేస్తారు అనేది నాకు అర్థం కాదు. అదే సార్, ఇప్పుడు నేను అప్పటి నుంచి పని చేస్తూనే ఉన్నానన్నా. మీకు ఫస్ట్ సినిమా తర్వాత సెకండ్ సినిమా తర్వాత చాలా స్ట్రగుల్స్ పడ్డాము. అదే ప్రాబ్లం అంటే అదే సార్, డబ్బు లేకపోవడమే ప్రాబ్లం ఇక్కడ. అంతే కదా, వేరే ప్రాబ్లం ఏముండదు సార్. డబ్బు ఉంటే ఫ్లాప్ వచ్చిన భయం లేదు, ఇటు వచ్చిన ప్రాబ్లం లేదు. డబ్బు నా చేతిలో ఉంది సార్. ఫ్లాప్ వచ్చింది, ఒక సంవత్సరం తర్వాత ఇంకో కథ రాసుకొని ధైర్యంగా నాకు నచ్చినట్టు నేను వెళ్తా. సో అది కూడా ప్రాబ్లం కాదు, డబ్బు లేకపోవడం అనేదే కదా మీరు మ్యాటర్ అనేది. సో దానికి ఏ పని చేయాలి, ఇంకొక సినిమా, అప్పుడే నేను వేరే రైటింగ్, వేరే వాళ్ళకి అవసరం ఉంది, నేను రైటింగ్ రాయగలను, నాకు తెలిసిన ఫ్రెండ్ ఎవడు ఉంటాడు, రేపు పలానా సినిమా రైటింగ్ వర్క్ చేయి, అలా వర్క్ చేసుకుంటూ కరెక్ట్ మనుషుల దగ్గర పడ్డారు. అది బేబీ నా అదృష్టం అయి ఉండొచ్చు. కరెక్ట్. అదే ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి చెప్తున్న దానిలో, ఫస్ట్ నుంచి కూడా మీరు ఎన్నుకున్న మనుషులు కానీ, మీ తిరిగిన ప్రపంచం కానీ, మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ, మీకు అంత పాజిటివ్గా జరిగిపోయింది. కష్టం ఉంది, కష్టంతో పాటు సార్ కష్టం ఎవరికైనా ఉంటుంది సార్. అంతే సార్, కష్టం గురించి నాకు ఇండస్ట్రీలో కూడా ప్రతి వాళ్ళు మనం ప్రెస్ మీట్లకు వెళ్తున్నాం, అబ్బా మేము ఎంత కష్టపడ్డామని చెప్తుంటే నాకు కామెడీగా ఉంటుంది. బట్ అది కష్టమే లేదు సార్, ఇట్స్ అంతే. కరెక్ట్ లేదు, కరెక్ట్. యాక్చువల్లీ పని అది. ఇప్పుడు ఆ పనిని నీ స్టైల్ ఆఫ్ వర్క్, నీకున్న బడ్జెట్స్లో నువ్వు చాలా పెద్దగా ఊహించుకున్నావు. నువ్వు పెన్ను పేపర్ పెట్టుకొని నువ్వు రాసుకున్న విధానంలో 5 స్టార్ రేటింగ్ రాసుకున్నావు. అప్పుడు ఆటోమేటిక్గా అది కష్టం ఉంటుంది. అంతే ప్రాసెస్. ఆ ప్రాసెస్లో నా వల్ల కాదు ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్ళిపోదాం అని అనిపించలేదు ఎప్పుడు? వచ్చిన కొత్తలో అనిపించింది. వచ్చిన కొత్తలో ఏదైతే సినిమా వాళ్ళు త్వరగా పరిచయం అవ్వరు, బయట తిరుగుతున్నాం, ఎవరిని కలవాలి, ఏంటి, ఎందుకు వచ్చామా, ఒక్కొక్కసారి అలా అనిపించింది. ఒక్కసారి ఎప్పుడైతే కొంచెం కరెక్ట్ సోర్స్ చిన్న కలిగిందో ఆ రోజు నుంచి ఎప్పుడూ అనిపించలేదు. స్టార్టింగ్లో ఒంటరిగా ఉంటాం కదా, అప్పుడే ఇల్లు వదిలేసి వస్తాం, చుట్టూ అమ్మ నాన్న అప్పుడు దాకా మనకు నచ్చినట్టు తిని, మనకు నచ్చినట్టు ఆడుకొని, మనకు నచ్చినట్టు పెరిగి, సడన్గా రాగానే అక్కడి నుంచి మారిపోద్ది. ఆ సడన్ చేంజ్ ఓవర్ తట్టుకోలేకపోయింది మధ్యలో. ఆ తర్వాత అలవాటు అయ్యాక అవన్నీ సెకండరీ అయ్యాయి, సినిమా ఒకటి ఫస్ట్ అయింది. ఇప్పుడు మీరు మాట్లాడిన వాటిలో దాదాపుగా
పూరి జగన్నాథ్ గారి పాడ్కాస్ట్ విన్నట్టే ఉంది చాలా విషయాలు. పూరి జగన్నాథ్ గారి పాడ్కాస్ట్ని ఫాలో అవుతుంటారా? అప్పుడప్పుడు వింటాను. తీసుకుంటారా ఏమన్నా మనకి ఇది కరెక్టరా అని? తీసుకుంటాను కానీ అలా అని చెప్పి ఎక్కువ అప్లై చేసుకోలేను. నాకు నా సిచ్యువేషన్ నన్ను కూడా నేర్పుతాయి కదా, దాన్ని తీసుకుంటూ నాకు కూడా అనిపిస్తుంది అందులో. అదే మీరు కూడా స్పెషల్గా మీరు ఒక రైటర్ కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ కథను రాసుకుంటారు ఏదో అలా కొంచెం మనకి నచ్చినట్టు ముందుకు దారులు ఉంటాయి కాబట్టి ఆ దారిలో తెచ్చుకుంటే అనమాట. సార్ మీరు సరే ఒక ఫస్ట్ సినిమా రైటర్గా చేసింది, అలాగే ఫస్ట్ సినిమా డైరెక్షన్గా చేసింది, కొంచెం ఇబ్బంది పడ్డా ఫట్ మనీ పెద్ద సక్సెస్లు వచ్చినాయి యాజ్ ఏ రైటర్గా. అది ముఖ్యంగా నాకు తెలిసినవి ఒకటేమో క్రాక్, ఇంకోటి బాలయ్య బాబు, వీరసింహారెడ్డి. వీటికి సంబంధించి అసలు మల్లేని గోపీచంద్ గారు అంత సౌమ్యంగా కూల్గాయో పక్కన ఇలాంటి గోళాన్ని ఎలా మెయింటైన్ చేశాడండి ఆయన? భరించారండి, భరిస్తున్నారు కూడా, ఇంకా భరిస్తున్నారు. సో నాకు సెకండ్ సినిమా జరగకముందు డిస్కషన్ వేరే ఫ్రెండ్ ద్వారా వెళ్ళానమాట. అక్కడ నుంచి ఆయనకి కొంచెం డిస్కషన్ అది నచ్చింది. అప్పటికే చాలా పెద్ద డైరెక్టర్, చాలా సినిమాలు చేశాను. సో అక్కడ నుంచి నేను రైటింగ్ ఏం పని చేశాను, నాకు మాత్రం బ్రిక్ బేదర్ దొరికాడు. అదే సో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. రైటింగ్ ఒక ముగ్గురు ఉంటా, ముగ్గురితో పాటు నేను కూడా వర్క్ చేయడం. సో రైటింగ్ టీంలో హ్యాపీగా పనిచేస్తూ క్రాక్ సినిమాకు పడ్డ కష్టం ఆయన మామూలు కష్టం కాదు. అమ్మో, నాకు క్రాక్ అంటేనే గుర్తు వస్తుంది. ఆ రిలీజులు పాపం రేపు రిలీజ్ అంటారు, పొద్దున్న సినిమా ఓపెనింగ్ టయానికి పాపం వాళ్ళు చాలా స్ట్రగుల్ పడ్డారండి ఆ టైంలో. ఆ పర్టికులర్ టైంలో ఈ ఫేస్ లాట్ అనమాట. అంతే ఎంత మంచి కష్టమే. తర్వాత చూస్తే మీ రిజల్ట్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. ఆ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి అంత చేసిన డైరెక్టర్కి కూడా, అప్పటికే ఎన్నో సక్సెస్లు చూసిన డైరెక్టర్కి కూడా ఎంత ప్రాబ్లము, ఎంత స్ట్రగుల్ అనేది నేను ఆ రోజు మల్లేని గోపీచంద్ గారి దగ్గర చూశాను. అలాగే ఆయన మా ఏరియా వాడు, ఒంగోలు అనమాట, మా ఒంగోలు గిత్త. గోపీచంద్ గారికి ఆయన బంధువు ఐడియా ఉందా మీకు? హీరో గోపీచంద్ గారికి మల్లేని గోపీచంద్ గారు బంధువులు ఐడియా ఉందా? తెలుసా? తెలియనట్టు ఉంటుందండి బిగ్ బ్రదర్ అన్నప్పుడు. అలా క్రాక్ వీరసింహారెడ్డి అంటే ఆయన దగ్గర పని చేయడం నాకు చాలా ఎనర్జీ వచ్చింది అనమాట, కాన్ఫిడెన్స్ వచ్చింది. లైక్ ఆ టైంలో అలాంటి ఒక సినిమా పని చేయడం తెలియకుండా, అదే మీరు అన్నట్టు ఆ పాజిటివ్ మనసులో ఉండడం ఉంటుంది చూసారా, అలా అక్కడి నుంచి అది బిల్డ్ అయింది. కానీ నాకు ఒకటి భలే ఎప్పుడు అనిపిస్తుంది అండి, ఒక్కొక్క స్టెప్ ఎదుగుతా వెళ్తున్నప్పుడు సడన్గా అక్కడ కింద పడో లేకపోతే జారిపడో మళ్ళీ పైకి లేగిసి మళ్ళీ మనం ఎప్పుడో స్టార్టింగ్లో చేసిన పని చేయాలి, ఇదే అవకాశం వచ్చిందంటే చాలామంది నిరుత్సాహపడతారు. నాకు తెలుసు. ఒకసారి వన్స్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మైక్ పట్టుకొని నేను డైరెక్టర్ అనుకున్నోళ్ళు తర్వాత అరే బాబు నీ సినిమా అయింది బాగాలేదు, వదిలే దాని గురించి, ఇప్పుడు ఇది అవకాశం ఉంది, పలానా అసోసియేట్గా ఉందో, పలానా అసిస్టెంట్గా ఉందో, పలానా రైటర్గా ఉందో, జాయిన్ అవుతావా అంటే, సార్ వన్స్ మనం అక్కడ వెళ్ళి చేసినాక ఇప్పుడు వెళ్ళి ఎలా చేస్తాం సార్, వద్దు అన్ని రోజులు నా దగ్గర చిన్నోళ్ళు చిన్నోళ్ళు వాళ్ళ సినిమా ఏంటో కూడా తెలియని వాళ్ళు నా దగ్గర ఇప్పుడు 10 మంది ఉన్నారు. మీరు ఎలా చేశారు? అంటే చాలామంది చాలా ఫిలాసఫీలు వింటాం, కానీ నాకేమనిపించిందంటే సార్, నేను బతకాలి ఫస్ట్, మిగతా ఏమీ నాకు సంబంధం లేదు, ప్రపంచం ఏమని కూడా నాకు సంబంధం లేదు. నేను సినిమా చేశాను, నేను బతకాలి, బాగా బతకాలి అంటే ఏం చేయాలి, నాకు వచ్చిన అవకాశం పని చేయాలి, నాకు తెలిసిన పని అంతే. అక్కడ ఇగో రాదు, కథ విషయంలో మాట్లాడుతానేమో తప్ప మిగతా విషయం. ఇప్పుడు నేను డైరెక్టర్ నువ్వు దగ్గర పని చేస్తాను, డైరెక్టర్ వెళ్ళా 5 నిమిషాలు బయట కూర్చున్నారు, నేను డైరెక్టర్ అని ఫీల్ అవ్వను, అక్కడ నేను పని చేయడానికి వెళ్ళాను అక్కడికి, కరెక్ట్ అంతే. బయట కూర్చుంటా, ఎవరైనా వచ్చారు, నేను 2 సినిమాలు పనిచేసిన వ్యక్తిగా ఆయన నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఆయన ఇస్తారు. అలానే నేను ఆయన ప్రపంచంలోకి నేను ఎంటర్ అయిపోవడం అలా ఉంది. నా పని నాకు అప్పు చెప్పిన పని సిన్సియర్గా చేస్తాను. ఇది మాత్రం పెట్టుకోను, ఇది ఎవరి కోసం కదా సార్, నేను సర్వైవల్ అవ్వాలి, మళ్ళీ నేను ప్రూవ్ చేసుకోవాలి అంటే మిగతా ప్రపంచంతో నాకు పని లేదు, నాకు వచ్చిన సినిమా, నాకు తెలిసిన సినిమా పని చేయాలి, అంత సిగ్గుపడ్డం దీనికని పని చేశాను. కానీ నిజంగా మీరు ఆ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే చాలామంది నేను గమనించాను, అదేంటో చేయలేని పని అయినట్టు, అంటరాని పని అన్నట్టు ఫీల్ అవుతే. అంటే ఇప్పుడు సక్సెస్ మన చేతిలో లేదు, మ్యాక్సిమం మనం ఎంత ఎఫెక్ట్ పెట్టాలో అంత ఎఫెక్ట్ పెడతాం కదండి. మీరు చూసే ఉంటారు, అందరూ అదే ఎఫెక్ట్ పెడతారు. నిజం. ఏ డైరెక్టర్ ఫెయిల్ ఒక సీన్ రావడం కోసం ఆ రోజంతా పడుతుంది ఒక్కొక్క సీన్ రావడానికి. అది చాలా ఉన్నాయి కదా సక్సెస్ ఎఫెక్ట్. ఇది ఇండస్ట్రీ పరంగా మనకు తెలుసు. బట్ మనకు సినిమా ఇష్టం, సినిమాలో పని చేయాలి, పని చేస్తాం అంతే. ఇప్పుడు కష్టమైన ఆనందమైన మనకు చెప్పుకోవడానికి ఒక మనిషి కావాలి. ఎప్పుడు వచ్చింది ఆ మనిషి లైఫ్లోకి? ఆ మనిషి కథ ఏంటి? రీసెంట్గా 2 years అయింది మ్యారేజ్
కరోనాలో సైలెంట్గా ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నట్టున్నారు. అంతే. ఆ? ఎందుకు సార్ అలాగా? లవ్ మ్యారేజా అరేంజ్డ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజా? నాకు తెలిసి మీకున్న స్పీడ్కి గోలకి అరేంజ్డ్ మ్యారేజ్ అనేది కరెక్ట్ కాదేమని. స్పీడ్గా ఉన్నవాడికి ఎక్కడ ట్రాక్ లేదు, తగలలేదు, వెళ్ళిపోతాం అని బండి అని. ఓకే. అందుకని ఇంట్లో ట్రాక్ వేసి మధ్యలో హ్యాపీ స్టేషన్ పెట్టారు. ఏం చేస్తారు మేడం? లైఫ్ డాక్టర్. డాక్టరా? ఓ, ఇది సర్ప్రైజ్. అన్ని సర్ప్రైజ్లే మీకు. కాదండి, డైరెక్టర్ డాక్టర్ పెళ్లి చేసుకోకూడదు సార్. నేను అలా అనలేదు సార్. సినిమా వాళ్ళకి పిల్లల్ని ఎవరిస్తున్నారు సార్ ఈ మధ్య, ఆ ఉద్దేశంతో నేను అన్నాను, అంతే తప్ప వేరే లేదు. మేడం ఏ డాక్టర్ అండి? జనరల్ మెడిసిన్. ఎక్కడ చేస్తారు? వైజాగ్లో క్లినిక్ పెట్టాను. క్లినిక్ ఉంది ఇక్కడ. ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలో మీ పాత్ర ఎంతవరకు ఉండబోతుంది? పాత్ర అంటే ఎందుకంటే యాక్ట్ చేస్తున్నాను కూడా. అదే, అందుకనే సార్ నేను అన్నది కూడా అదే. మీ పాత్ర పెన్ను వరకే ఆగుతుందా, మేకప్తో ఉంటుందా అనేది కూడా నా ఉద్దేశం. సరదాగా చిరంజీవి గారు ఒక చిన్న సీన్ అయితే 2 సీన్లు ఉంటాయి, యాక్ట్ చేస్తున్నారా? ఆయన సినిమాలోకి వెళ్ళించడం అనేది ఇంకా డ్రీమ్ కదండి. సో చిన్న క్యారెక్టర్ డైరెక్టర్ చేసే అన్నది సరదాగా చేస్తాను. వెరీ నైస్. అంటే మీకు ఎంతమంది బ్రదర్స్? ఇప్పుడు నాకు తెలిసి మల్లేని గోపీచంద్ బ్రదర్ అయితే, మనోడు వేణు మామ, ఇది మామ విశ్వంబర. చాలా వరకు షూటింగ్ అయిపోయినట్టుంది. అయిపోయిందా సార్ మొత్తం? ఇది ఎలా ఉండబోతుంది ఒకసారి జస్ట్? సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంతే. అంతేనా సార్? అంత కాన్ఫిడెంట్గా చెప్పి మళ్ళీ లేనిపోయింది ఇబ్బంది పట్టాలి అట్లాంటివి ఏమి ఉండవా? ఎందుకండి అంత భయపడాల్సిన పని ఉంది. కొట్టేస్తాం సిన్సియర్గా వస్తుంది అంతే. ఇంకా బ్లాక్ బస్టర్ డిస్కషన్ లేదు అంతే. ఫైనాన్షియల్గా ఎప్పుడు సెటిల్ అయినట్టు మీరు? మేబీ సూపర్ హిట్ కొట్టాక. ఇంకా అవ్వలేదా? అవ్వలేదు. అదేంటి సార్? మీరే చెప్పారు ఇందాక మీ మెయింటెనెన్స్ సెటప్ ఏంటి అని అడిగారు కదా. నా ప్రతి రూపాయి నా మీద నేను ఖర్చు పెట్టుకుంటూ ఉంటాను. ఓకే, కరెక్టే, అది తప్పేం కూడా కాదు. అది నాకు ఇష్టం బేసిక్గా. ఈ పక్కన ఈ ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ ఎలా మెయింటైన్ చేస్తారు? వాళ్ళే మిమ్మల్ని మెయింటైన్ చేస్తారు? మిగతా వాళ్ళని ఎలా మెయింటైన్ చేశారో ఇప్పుడు నా ఫ్రెండ్స్ నేను అలా మెయింటైన్ చేస్తాను. అంటే ఏది మనం తీసుకున్నది వృధాగా పోలే. నన్ను నా ఫ్రెండ్స్ ఎలా చూసుకున్నారో ఇప్పుడు నా వీలైనంత వరకు నా ఫ్రెండ్స్ నేను అలా చూసుకున్నాను. ఫైనల్గా గవిరెడ్డి సీను అనగానే ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? గవిరెడ్డి సీన్ అంటే ఏంటనే అది నేను చెప్పలేను కదా. నువ్వు చెప్పలేరు అంటే ఇలా ఉండాలి అనుకోవాలి కదా. ఇలా ఉండాలనుకుంటే లైక్ గవిరెడ్డి ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, ఆడికి నచ్చింది చేస్తూ ఉంటాడు, ఆడికి నచ్చినట్టు ఉంటాడు. ఏంటి రవితేజ ఫిలాసఫీ చెప్తున్నారు? రవితేజ సినిమా చేస్తున్నారు? లేదు అలా ఏం లేదు. నాకు అనిపించింది ఓవరాల్ ట్రావెలింగ్లో నాకు నచ్చిన పని నాకు నచ్చినట్టు హ్యాపీగా ఉండాలనుకున్నాను. ఇది ఒక్కటే అనుకుంటున్నాను. ఓ పక్క మామ మన విశ్వంబర డైరెక్టర్ ఆయనతో, ఇంకో పక్క అన్న మల్లేని గోపీచంద్ చేయబట్టుకొని హ్యాపీగా తిరిగేస్తున్నట్టున్నారు ఇండస్ట్రీ మొత్తం. తిరుగుతున్నాను, నా సినిమా నేను డైరెక్ట్ చేస్తున్నాను, సో హ్యాపీ ప్రాబ్లం అలా ఉండాలనుకుంటున్నాను. కానీ నిజంగా 2014-15లో అంత దెబ్బ తగిలిన ఒక మనిషి మళ్ళీ లేచి మళ్ళీ అనుభవించి రాజని ఒక సినిమా చేసి మళ్ళీ ఒక పక్క హోంబలో ప్రొడక్షన్స్లోని ఒక డైరెక్టర్గా, ఇటు పక్కన చిరంజీవి గారితో రైటర్గా, యాక్టర్గా ఇవన్నీ చేస్తామంటే భలే ఆనందంగా ఉంది సార్ మిమ్మల్ని చూస్తుంటే మాత్రం. మీ గురించి పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఏమంటారు మిమ్మల్ని? గవిరెడ్డి బాగా ముదురండి. అది నేను బాగా విన్నాను సార్. అది ఎందుకు వచ్చింది అలాగా? అంటే కొంతమందికి కొంచెం సరదాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను కదా, అలా ఉండొచ్చు. లేదంటే ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే ఇదేదో హానెస్టీ కాకుండా ఇంకోటి ఏదో ఉండుంటది అని ఫీలింగ్. ఏముంది సార్ హానెస్టీ కాకుండా? అది నాకు అర్థం కావట్లేదు. లేదు సారీ, ఏముంటుంది ఎంతమంది మీరున్నారు, నిన్న పార్టీలోకి కలిసాను, అంతమంది ఉన్నారు. ఎంతమందిని మనం దొంగతనంగా మేనేజ్ చేయగలం ప్రపంచంలో? మన హానెస్టీ లేకపోతే కరెక్ట్ మీరు అవ్వచ్చు, పార్టీలో అంతమంది కలిసినప్పుడు ఎంతమందిని మేనేజ్ చేస్తారు? అడివిశేష్ గారు వచ్చి గుసగుసు మాట్లాడుతున్నారు, హగ్ చేసుకున్నారు, అదన్నారు ఇదన్నారు. మీ ఇద్దరు కాన్వర్జేషన్ మాత్రం వినపడలేదు నాకు. అడివిశేష్ గారు మాత్రం ఓకే పదండి శివ గారు వెళ్దాం పోదా అని చెప్పి నన్ను తీసుకుని పోయాడు. సో మీరు అప్పుడు ఏం జరిగిందా అనేది అక్కడ కూడా ఏం మేనేజ్ చేస్తున్నారు ఈ మనిషి వచ్చేసరి మేనేజ్ చేస్తే ఆ పనులు అవ్వండి. ఎన్నో అవుతుంది మేనేజ్ చేస్తే మీరు చెప్పండి. నిజంగానే చాలా మందికి, నాకు కూడా తెలియని మందికి ఫీలింగ్ ఏంటంటే ఇది ఏం మేనేజ్ చేస్తే పనులు మా అయితే ఒక 60 నిమిషాలు మేనేజ్ చేయగలరు. కరెక్ట్. నువ్వు ఎలా ఉండవు అని చెప్పడానికి తర్వాత ఆటోమేటిక్గా ఒరిజినాలిటీ బయటకు వచ్చేది. నేను ఎలా ఉన్నాను అలా ఉంటాను. కానీ ఎప్పుడైనా మనలో లేకపోతే ఇంత లాంగ్ స్టాండింగ్ మెయింటైన్ చేయడం చాలా కష్టం.
అదేదో మీరు చెప్పినట్టు మేకప్ ఉన్నంత కాసేపే ఉంటుంది తప్ప మేకప్ ఎంతసేపట్లో ఉంటుంది సార్, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. అందుకే ఇండస్ట్రీలో నాకు తెలిసి ఒక సూపర్ పవర్, ఒక అద్భుతమైన చెయ్యి, అది ఎవరిదని మీరు కూడా ఆశ్చర్యపోకండి, మీకు తెలిసిన చెయ్యే బన్నీ గారిది. నాకు తెలిసిన ఎంతోమందికి సూపర్ లైఫ్ ఇచ్చాడు. ఏది ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా. ఆయన సూపర్ స్టార్ కాకముందు కూడా సూపర్ స్టార్ లాగానే బిహేవ్ చేసేవాడు. బన్నీ స్టైల్ అది. అలాంటి బన్నీకి గౌరెడ్డి సీన్ అంటే ఎందుకు ఇష్టం, అసలు ఆ స్టోరీ ఏంటి? నేను ఎక్కడ ఇంతవరకు బన్నీ అనే టాపిక్ రాయడానికి కారణం ఏంటంటే ఓన్లీ బన్నీ గురించి ఒక ఎపిసోడ్ చేసుకుందామని. సార్ మీరు చెప్పినట్టే 2016 డైరెక్టర్ అవ్వకముందు జరిగిన ఒక పరిణామాలు ఏంటంటే, అప్పుడు నేను ఒక కథ రాసుకుని ఎక్కడ పడితే అక్కడ చెప్పాలి. ఇలాంటి టైంలో ఒక వ్యక్తి, ఒక ఫ్రెండ్ ద్వారా బన్నీ గారు కథలు వింటున్నారంట అంటే కథలు చెప్పేద్దాం, బన్నీ గారి కానీ చెప్పేద్దాం అనే ఫీలింగ్తో వెళ్ళనమాట. అతను తీసుకెళ్ళాడు, కాశీ ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. ఫస్ట్ టైం బన్నీ గారిని అప్పుడు 2016 అంటే సరైనడు అయిపోయిందేమో, సరైనడు జరుగుతుంది అన్నమాట. 14-15 రేస్ గుర్రం టైం. సో వెళ్ళగానే చూస్తే స్టైలిష్ స్టార్, అప్పటికే ఆ ఫీలింగ్ అంతా ఉంది. రమ్మన్నారు, చూసాడు, అరే కట్ చెప్తావా? చెప్తాను సార్, కూర్చో. చెప్పాను. కట్ చెప్పిన తర్వాత కట్ చేసుకున్నాను సార్. సూపర్ నేరేట్ చేసావు, కథ చాలా బాగా చేసావు, నువ్వు కథ బాగా చేసావు, నిజంగా బాగా చేసావు, నువ్వు ఇదే కంటిన్యూ చేయి, డెఫినెట్గా బాగుంటుంది అన్నారు. అలా అక్కడ మొదలైందండి రేస్. సో ఎప్పుడైనా ఆయన పిలిస్తే వెళ్ళడం, వేరే కథలు వింటున్నారు ఎవరైనా చెప్తారంటే నేను వెళ్ళి చెప్పించు. రోజుకి 3-4 కథలు వినేవారండి ఆయన రోజుకి. అలా విని ఆ టైంలో లైక్ నిజంగానే నాకు చాలా కష్టం. అప్పుడు కూడా కొంచెం స్ట్రగ్లింగ్, బండి EMI కట్టుకోవాలి, అప్పుడే కొత్త బండి కొనుక్కున్నాం. ఈ టైంలో ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేశారు. దానికన్నా బెస్ట్ మూమెంట్ ఏంటంటే ఆయన నాకు బేసిక్గా బట్టలు ఇష్టం. బట్టలు ఎదిరిపోతాయి సార్ అని ఇంటికి తీసుకెళ్ళి అంటే ఫస్ట్ టైం ఒక హీరో ఇంట్లోకి వెళ్తున్నాం, ఇలా సెల్ఫ్ ఇలా ఓపెన్ చేశారు, మొత్తం బట్టలు, ఇందులో నీకు నచ్చింది తీసుకురా. అనగానే టమాటా ఒక 2 ప్యాంట్లు, 2 టీషర్ట్లు, మరి ఎక్కువైతే బాగుంది తీసుకుని తెచ్చేసుకున్నారు. మామూలుగా ఎవరినైతే మొహమాట పడేవాళ్ళు, మీరైతే ఇంత అవకాశం అంటే నిజంగా అలాంటి అవకాశం ఎవరికి వస్తుందండి? ఇంపాసిబుల్. అది నాకు ఎందుకో చాలా గొప్ప ఫీలింగ్. అది ఒకటి లైఫ్లో. ఇంకో విషయం అంటే నేను అందరం కలిసి సినిమాకి వెళ్ళి, ఆయన నైట్ పూట సినిమాకి వెళ్తారు. ఏ సినిమా సూపర్ హిట్ అయినా థియేటర్లో చూస్తారు. ఫస్ట్ టైం ఆయనతో సినిమాకి వెళ్ళని కార్లో దిగి ముందు బౌన్సర్లు అందరూ వచ్చారు, నేను వెనకాల వెళ్తాను, ఆయన పక్కన వెళ్తుంటే బౌన్సర్ తీసి అప్పుడు ఇంకా సన్నగా ఇలా తీసి బయటికి, అరే ఇది పక్కన ఒకటి ఉండాలి ఇలా సార్ అంటే మరి మనడానికి మళ్ళీ అడ్మిషన్ తీసి పెట్టేశాడు. వదిలేకండి చాలా మంచి ఫీలింగ్. అంతా ఏ సినిమా చూసారు బన్నీ గారితో? బన్నీ గారితో 2-3 సినిమాలు చూసాను. రేస్ గుర్రం చూసాము, దాని ముందు ఇంకొక సినిమా, వేరే సినిమా, 2-3 వెళ్ళాము. శ్రీరాములకి వెళ్ళేవాళ్ళం ఎక్కువ, మాస్ పల్స్ కోసం ఆయన అక్కడికి వెళ్తారు. అలా వెళ్ళింది. ఆ కాన్ఫిడెన్స్, ఆ లెవెల్ బిల్డ్ చేసి అలా వచ్చాము అనమాట. కానీ అదే ఇప్పుడు అల్లు అరవింద్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, వాళ్ళ పేర్లు చెప్పుకొని ఎంతమంది ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా బతుకుతున్నారంటే మామూలు విషయం కాదండి. ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తా, వీళ్ళందరితో పరిచయం ఉంటే కూడా మీరు ఆ అడ్వాంటేజ్ ఏం తీసుకురా, ముందుకెళ్ళి నేను ఇప్పుడు ఇంకొక కథ చెప్తాను అట్లాగే? అలా కదండి. ఇప్పుడు నేను చేశాను, నిజంగానే వెళ్ళి చెప్పొచ్చు. కానీ ఇప్పుడు నాకు ఒకటి సపరేట్ టాక్ వచ్చింది. నేను కొట్టి సినిమా సపరేట్ కొట్టావు సార్, నేను ఇలా చేశాను అంటే ఆ ఫీలింగ్ బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఆయన అప్పుడు సీన్ ఇప్పుడే సూపర్ హిట్ కొట్టినా కూడా ఒకేలా చూస్తారు. ఆయన సీన్ ఆయన విషయంలో ఏం మారిపోరు. సీన్ ఓకే, మన సీన్ గట్టి కొట్టాడా లేదా మనవాడు అని ఫీలింగ్ ఏమన్నా ఎక్స్ప్రెస్ చేస్తారేమో. మధ్యలో ఒకసారి ఎప్పుడో కలిసాను, 2-3 సార్లు. పుష్ప టైం తర్వాత కలిసారా? సూపర్ సార్. అసలుకి మీరు మాట్లాడుతుంటే నాకు అసలుకి అంటే మీరు వెళ్ళే ప్రతి మూమెంట్ నాకు అన్ని, ఆ గల్లీలు తెలుసు, మీరు మాట్లాడుతున్న ఆ ఇల్లులు తెలుసు, అవన్నీ నాకు ఐడియా ఉండి నేను అదంతా విజువల్గా చూస్తున్నా. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఖచ్చితంగా మీరు అనుకున్న బ్యూటిఫుల్ ఇంకా ఇంకా కూడా నెంబర్ 1 కావాలి. చాలామంది డైరెక్టర్స్ నిరుత్సాహపడుతున్నారు, వాళ్ళకి నిరుత్సాహపడకుండా మీలాగా ఎనర్జీగా ఉండేటట్టుగా మీ దగ్గర మీరేం తాగుతున్నారో, మీరేం తింటున్నారో వాళ్ళకు మంత్రం చెప్పండి సార్, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ ఒకసారి మీరు మా స్టూడియోకి వచ్చినందుకు చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఊరు సూపర్ హిట్ సక్సెస్ వెనకాల పరిగెడతారు వాళ్ళే. కాకపోతే
కొంచెం ఒక లైఫ్ ఒక సినిమా చేసినవాడు ఫెయిల్ అయినవాడు అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. ఎస్, అలాంటి వాళ్ళకి కూడా మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది యాక్చువల్లీ పర్సనల్ కూడా. నాకు చాలా ఇష్టం సార్ మీలాంటి వాళ్ళని కలవడం. ఎందుకంటే సక్సెస్లో ఉన్న వాళ్ళు అందరి గురించి మాట్లాడతాం. మీలాగా మీరు ఇప్పుడు సక్సెస్లో లేరని కాదు, ఒక జర్నీ చెప్పాలి, ఒక స్టోరీ చెప్పాలి అనేది నాకు బాగా ఇష్టం. అది నాకు నచ్చింది. అందుకనే మీరు అనగానే ఫీలింగ్ అనిపించింది. నాకు చాలా మంది అనిపించింది ఏంటి ప్రతి కూడా సక్సెస్ వెనకాల పరిగెడతారు, ప్రతి కూడా అంతేనా అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి. బట్ మీరు అది కొంచెం అలాగనే నాకు కూడా హ్యాపీ వేసింది. నిజంగా సక్సెస్ అవ్వడం అంటే అందరూ అంత డబ్బు సంపాదించడం, అంత పేరు సంపాదించడం కదా. నా లైఫ్లో నేను వచ్చిన ఏదైతే ఉందో గోల్ రీచ్ అయ్యాను, అది నా సక్సెసే కదా. బట్ ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. రామ్ గోపాల్ వర్మ గారిది, అజయ్ భూపతి గారిది ఒక ఫిలాసఫీ ఉంది. అసలు ఎక్కడో వీడియో లైబ్రరీలో 20 రూపాయల క్యాసెట్ అద్దెకిచ్చుకునే ఒక రామ్ గోపాల్ వర్మ శివ అనే ఒక సినిమా తీసి ఇండస్ట్రీ మొత్తం బ్లాక్ బస్టర్ కొడుతుంది. అంటే అదొక హిస్టరీ. దాని తర్వాత అజయ్ భూపతి ఒక సినిమా సూపర్ హిట్ అయింది, నెక్స్ట్ సినిమాకి వచ్చే ఫ్లాప్ అంటే సార్ మీరందరూ ఫ్లాపుల గురించి మాట్లాడారు సార్. అసలు నేను మా ఊరి నుంచి వచ్చి ఇక్కడ డైరెక్టర్ అవటం ఏంది, ఆల్రెడీ ఓ పెద్ద హిట్ కొడటం ఏంది, నాకు మళ్ళీ పెద్ద 2 హీరోలు వచ్చి 2వ సినిమా చేయటం ఏంది, దాని గురించి మాట్లాడతారేంది, అసలు నేను దాని గురించి కదా మాట్లాడాలంటాడు. అంతే కదండి. అప్పుడు నాకు నిజంగా సార్ అదే అంటాను. నేను ఎక్కడి నుంచో వచ్చాను, ఎక్కడో విలేజ్ నుంచి వచ్చాను, ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో నా కష్టం నాది కూడా కదా సార్. నా లైఫ్లో నేను చాలా సక్సెస్ఫుల్. ఒక్కసారి మీ అమ్మ నాన్న గురించి చెప్పండి సార్. మా అమ్మగారు వ్యవసాయం, ఫ్యామిలీ అంతా ఫార్మర్. మా ఫాదర్ ఊర్లో హ్యాపీగా 2 ఎకరాల పొలం ఉంది, అది చేసుకుంటూ మమ్మల్ని చదివిస్తూ, మేము చదివితే గొప్పలు అవుతాం అనుకున్నారు, కానీ నేను వచ్చి ఇలా అయ్యాను అనమాట. ఏం పర్లేదు, ఇది కూడా తమ్ముడు చెల్లి, సో చెల్లి మ్యారీడ్, తమ్ముడు మ్యారీడ్. సో ఎవరి వల్ల హ్యాపీ, వాళ్ళందరూ. మా అమ్మ నాన్న. కానీ ఈ మధ్యలో మీరు బిస్కెట్ లాగా మన చదువు గురించి ఏం చెప్పాలా, ఏం చదివాం మనం ఎక్కువ తెలుసుకోకూడదు. చదువు గురించి డబ్బుల గురించి మాత్రం అడగండి ఎవరిని మీరు. నా వరకు నేను బాగా చదువుకున్నా. అంటే నేను కూడా అడగను. యాక్చువల్లీ నిన్ననే మన స్టూడియోకి ఆది వచ్చి సార్ చదువు మనకు అన్ని నేర్పుతుంది, నేను నెంబర్ 1 స్టూడెంట్ సార్. ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూస్లోకి నేను పర్టికులర్గా చదువు గురించి చెప్తాను. కారణం ఏంటంటే అరే చదువుకోకపోతే జబర్దస్త్ లాగా చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు జనం. మేము ఎంతో చదువుకుని ఎంతో కష్టపడి అన్ని ఫస్ట్ ర్యాంకులు అయితేనే ఇక్కడికి వచ్చి ఇంతమందితో మేనేజ్ చేస్తాం, మాట్లాడగలుగుతున్నాం. ఆ సరస్వతీదేవి కటాక్షం అని చెప్తే ఆ రోజు నుంచి నేను కూడా చదువు గురించి అడుగుతున్నాను సార్. 100% ఆది చెప్పింది ఏదైతే ఉందో అది 200% రైట్ అండి. ఎందుకంటే నేను లైఫ్లో నేను ఎప్పుడైనా ఇప్పుడు వరకు సినిమా ఇండస్ట్రీలో నా ట్రావెలింగ్లో నేను రిగ్రెట్గా ఫీల్ అయింది ఒకే ఒక విషయం, బాగా చదవాల్సిందే. చదివినంత వరకు దొంగతనంగా ఆడుతూ పాడుతూ చదివేశాను. ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నది ప్రతిదీ. అదే ఆ రోజు నేను గట్టిగా చదివి ఉంటే నా నాలెడ్జే వేరుంటుంది. సో అదొక్కటి నా లైఫ్లో ఏదైనా గిల్ట్ ఉందంటే అదొక్కటే. సో అది చెప్పింది అంతమందిని నవ్వించాలి, అంతమందిని ఇంప్రెస్ చేయాలంటే ఆడెంత తెలివైన వాడికి ఎంత నాలెడ్జ్ ఉండాలి. సో అందుకే సార్ ఐ రెస్పెక్ట్ దట్ 100%. అందులో జబర్దస్త్ రాయాలంటే చిన్న మ్యాటర్ ఏంటండి. ఒక పంచ్ రాయాలంటే తెలివైన వాళ్ళు అందరినీ కెమెరా ముందు కూర్చొని టీవీ ముందు కూర్చొని చూస్తారు. వాళ్ళు నవ్వించాలంటే రాయడం అంటే ఏంటండి, వాడికి ఎంత తెలివితేటలు ఉండాలి. అందుకే నేను నాకు అదే అనిపించింది. ఇకపోతే మీ రాజ్ తరుణ్ గురించి చెప్పండి సార్. ఒక చిన్న షార్ట్ ఫిల్ములు చేసుకుంటా, ఎందుకంటే నాకు ఎందుకో మా ఇద్దరికి నాకు అందరూ హీరోలతో బాగానే ర్యాప్ ఉండింది, కానీ హాయ్ అండ్ హాయ్ అనే పరిచయం. నాకు అతని గురించి కొద్దిగా ఇండెప్త్గా తెలియాలంటే మీరే 2 సినిమాలు చేశారు కాబట్టి మీరే చెప్పగలరు. రాజ్ తరుణ్ నాకు చాలా మంచి ఫ్రెండ్, చాలా వెల్ విషర్. సో ఇద్దరం ఒరే అనుకున్న ఫ్రెండ్స్. సో రాజ్ తరుణ్ కొంచెం ఏంటంటే లోగా ఉంటాడు మనిషి, త్వరగా అందరినీ కలవలేడు. వాడి ప్రపంచంలో తను ఉంటాడు. కొంచెం త్వరగా బయటకి ఎక్కువ జనాల్లో కలిసే తత్వం కానీ కొంచెం తక్కువ, కలిసిన వాళ్ళతో బాగానే ఉంటాడు. సో అది తనకి బేబీ మీకు ఎలా అనిపించింది? నాకు కూడా వేరే కానీ నాకు కనిపించినప్పుడు కూడా బాగానే ఉంటుంది. నేను వేరే కానీ అట్లా మీకు ఇంకా ఇండెప్త్ విషయాలు తెలుస్తాయి కదా అన్నాను తప్ప. బెస్ట్ ఫ్రెండ్ సినిమా చేసాడు. అది కాకపోయినా సినిమా పరంగా కాకపోయినా పర్సనల్గా చాలా సూపర్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఈసారి పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ దగ్గర ఇంటర్వ్యూ చేస్తాను నెక్స్ట్ హోంబలే ఫిలిమ్స్ ద్వారా. ఆ తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను నేనే పర్సనల్గా. 100% జరుగుతుంది. కూర్చుందాం సార్, కూర్చొని ఇంకొక మీటింగ్ పెడదాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మా డాక్టర్ గారిని అడిగానని చెప్పండి, ఇంటికి వెళ్ళగానే అడిగిపోయావంటే మా డాక్టర్ గారు అంటే ఎందుకు సార్ అని జాలికి వచ్చుతారు? ఎందుకంటే నీకు ఎందుకు భయం ఉంది సార్ డాక్టర్ గారు అంటే? ఏదో జరుగుతుంది సంథింగ్, ఏమైంది డాక్టర్ గారు అంటే ఏం భయం? ఎందుకు డాక్టర్ గారి పేరు చెప్పండి.
ఏం భయం లేదండి, అంతా ఫుల్ హ్యాపీ. డాక్టర్ గారు పేరు చెప్పండి అని అడిగాను. రమ్య గారు. రమ్య గారు ఈయన చాలా మంచోడు. నేను కూడా ఒక 14 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఏం టెన్షన్ లేదు, ఊరికే సరదాగా గడిపించడానికి మీ పేరు తీసుకొస్తాను, మాట్లాడతా. ఎంజాయ్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి, ఇట్లాంటి అనేక బ్యూటిఫుల్ టెక్నికల్ పీపుల్తో మాట్లాడుతూనే ఉంటాను. ఇండస్ట్రీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలామంది పాజిటివ్ పీపుల్ ఎనర్జీగా ఉండబట్టే ఈ రోజున ఇండస్ట్రీ ఇంత హాయిగా ఉంది అని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఒక సీనియర్ జర్నలిస్ట్గా నా బాధ్యత, హిట్ ఫ్లాప్ అని సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళలో ఎంతో గొప్ప కథ ఉంటుంది. ఆ కథలన్నింటినీ మీ ముందుకు నేను తీసుకొస్తాను. నేను శివ మల్లాల. థ్యాంక్ యూ.